లక్ష్మి వస్తున్నాను వదినా. అక్క అక్క నీకు గొప్ప శుభవార్త. ఏంటా చెప్పు. శుభవార్త ఎవరైనా ఊరికే చెప్తారే, నాకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తే అప్పుడు చెప్తా. ఏంట్రా? ఓరి పడవా, రోజు అక్కని మాయ చేసి డబ్బులు లాగడం బాగా అలవాటైపోయిందిరా. ఒరే చెప్పరా చెప్పు. నీకేం తెలియదానమ్మా, నువ్వు ఊరుకో. చెప్పు బాబాయ్, ఊరికే నాంచుగా త్వరగా చెప్పరా. గారడి వాళ్ళ ఏమిటయ్యా నీ ఆర్భాటం? నీకు కావాల్సిన బహుమతి ఏదో ఇప్పిస్తాలే, చెప్పు. ఇప్పిస్తావా? ప్రామిస్. చెప్తున్నా, అందరూ ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. కంగ్రాచులేషన్స్ చెల్లాయ్, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. రిజల్ట్స్ వచ్చాయా? నాకు బెస్ట్ ప్రెజెంట్ వచ్చే ఛాన్స్ పోగొట్టేసావు. ఓరి ఓరి, ఈ వార్త చెప్పడానిక ఇంత హంగామా చేశావు. ఈ రోజు పత్రికలో చూస్తే మీకు తెలిసింది. కానీ నా మనవరాలు పరీక్ష పాస్ అవుతుందని నాకు పరీక్షలకు ముందే తెలుసు. నా తల్లి నా తల్లి, చదువుల సరస్వతి నా తల్లి. నా ఆడబిడ్డ పాస్ అయిన శుభ సందర్భంలో అందరికీ నేనే పాయసం పార్టీ ఇస్తాను. నేను ఈ నెల జీతం రాగానే నీకు రిస్ట్ వచ్చి ప్రెజెంట్ ఇస్తా చెల్లాయ్. ఈ సంతోష సమయంలో మీ అమ్మా నాన్న ఉంటే ఎంత ఆనందించేవాళ్ళు. పోయిన వాళ్ళని తలుచుకుని బాధపడటం దేనికి నానమ్మ? అమ్మా నాన్న లేని లోటు లేకుండా నువ్వు మమ్మల్ని ప్రాణప్రదంగా పెంచావు. అన్నయ్య వదిన కూడా నన్ను తమ్ముడిని తమ సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఇంతకన్నా మాకింకేం కావాలి? అంతేకాదక్క, అమ్మా నాన్న పోగానే అన్నయ్య తన చదువు సగంలోనే మానేసి ఉద్యోగంలో చేరి తనకంటే నిన్నే బాగా చదివించాడు. నీ మొహల్లారా, నేను చదివించడం కాదు, అక్కయ్య తన తెలివితేటలతో ప్రతిసారి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతూ వచ్చింది. నువ్వు కూడా అలాగే చదువుకోవాలి. నీ చేతిలో తిరిగితే మట్టి బొమ్మనైనా మనిషిని చేయగలవు అన్నయ్య. తమ్ముడు కూడా నీ అంతటి వాడు అవుతాడు. నిన్ను వదిలిని చూస్తుంటే నేనే జన్మలో చేసిన పుణ్యఫలమా అనిపిస్తుంది. నన్ను ఇలా ఎన్ని రోజులైనా పొగుడుతూనే ఉంటావు కానీ చెల్లాయ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కి ఇవాళే అప్లై చేయి, సీట్ తప్పకుండా వస్తుంది. సారీ అన్నయ్య, నీ మాట కాదంటున్నందుకు నువ్వేమీ అనుకోవద్దు. నేను ఇక చదువుకోదలుచుకోలేదు. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. నువ్వు ఉద్యోగం చేయడం దేనికమ్మా? నువ్వు ఇంకా పెద్ద చదువులు చదువుతూ ఉంటే నిన్ను చూసి మేమంతా గర్వించాలి. చదువుకు మెత్తమే ఉందన్నయ్య. నీకొచ్చే చాలీ చాలని జీతంతో నేను ఇంకా చదువుకోదలుచుకోలేదు. నీకు బరువుగానూ ఉండదలుచుకోలేదు. నేను ఉద్యోగం సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడి ఏదో వేణీళ్లకు చన్నీళ్ళుగా నీకు తోడుగా ఉండడమే నా ఉద్దేశం. ఆడపిల్లవి ఎంత చదువుకుంటే మాత్రం ఉద్యోగం చేయడం ఏమిటే? లోకం రకరకాలుగా అనుకుంటుంది, వేలెత్తి చూపుతుంది. అది మీ కాలంలో నానమ్మా, ఇంకా నాకెవరు అడ్డు చెప్పకండి. సరేనమ్మా, నీ ఇష్టం. ఇది మన స్టోర్, సేల్స్ ఉన్నా. గుడ్ మార్నింగ్ సార్. మీట్ మిస్ లక్ష్మి. నమస్తే అండి. నమస్కారం అంటాం కాదయ్యా, ఎవరని అడుగు. ఎవరు సార్ వీరు? ఇప్పుడే కదా చెప్పాను, మన స్టోర్స్ లో కొత్తగా సేల్స్ కనుక అపాయింట్ చేశాం. వెరీ ఎఫిషియెంట్, వెల్ క్వాలిటీ. వెరీ గుడ్ సార్. బై ది బై, హీఈస్ మిస్టర్ గిరిధర్. నమస్తే. నమస్కారం అంటాం కాదమ్మా, ఎవరిని అడుగు. ఇప్పుడే కదండి చెప్పారు. ఓ అవునవునవును, మన స్టోర్స్ లో ప్రోడక్ట్స్ వివరాలని చెప్తాను రా. అలాగే. సేల్స్ గర్ల్ కి ముఖ్యంగా ఉండవలసినవి యాక్టివ్నెస్, అట్రాక్టివ్నెస్. ఆ రెండు నీలో ఉన్నాయి. చూడు లక్ష్మి, ఈ మధ్య మన మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఈ సుధా స్ప్రేకి ఎందువల్ల ఎంత ప్రయత్నించినా సేల్సే ఉండటం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మన ప్రోడక్ట్ లో ఏమైనా లోపాలు? నో నో నో, సుధా స్ప్రే పసిపిల్లలకు ఎంతో ఆరోగ్యకరమైందని డాక్టర్లందరూ సర్టిఫై చేశారు. కానీ ఏ లాభం, అమ్మకాలే ఉండటం లేదు. నీ తెలివితేటలు చాకచక్యం అంతా ఉపయోగించి ఎలాగైనా సేల్స్ పెంచాలి. అలాగే సార్, నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను. దేనికి? అదే సార్, సేల్స్ పెంచడానికి. ఓ దాట్స్ ఇట్. నువ్వేమి అనుకోవద్దు, నేను ఒకప్పుడు స్కూల్ టీచర్ గా పనిచేశాను, అందుకని అడిగిందే అడుగుతూ ఉంటాను. థ్యాంక్ యూ. నానమ్మా, వదినా, నానమ్మా, నానమ్మా. ఏంటమ్మా ఇవాళ ఇంత సంతోషంతో పొంగిపోతున్నావు? పిచ్చి తల్లి, ఈ సంతోషమే కలకాలం నీ ముఖంలో వెలుగుతూ ఉండాలే తల్లి. నువ్వు దీవెల్లో పలుస్తున్నానమ్మా. ముందు నువ్వు నోరు. వదినా. ఏమిటమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిందా? నా మనవరాలు తలుచుకుంటే ఉద్యోగం ఏంటే జానకి, బంగారు కొండే కదిలి కాళ్ళ దగ్గరకు వస్తుంది.
నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని మేము ఆరాటపడుతుంటే ఇప్పుడు ఈ ఉద్యోగం దేనికమ్మా? ఏ ఉద్యోగం అయినా ఆ 4 అక్షంతులు నెత్తులు పడేంత వరకేగా. నా పెళ్లికి అప్పుడే తొందర వచ్చింది. నేను ఉద్యోగం చేస్తూ మీ అందరినీ సుఖపెట్టడమే నా ఉద్దేశం. అందుకే ఒక చిన్న ప్రయత్నం చేశాను, ఉద్యోగం వచ్చేసింది. జీతం కమిషను కలిపి నెలకు 1000 రూపాయలు పైగా వస్తుంది. మొదటి జీతం అందగానే ముందు అన్నయ్యకు ఒక ప్యాంటు షర్టు, నీకొక చీర, నాన్నమ్మకు ఒక శాలువా. అదే కుదరదక్క, ముందు నాకు స్కూటర్ కావాలి, నాకు టీవీ కావాలి, నాకు ఫ్రిడ్జ్ కావాలి. ఒరే బాబులు, ఆశకి అంతంటూ ఉండాలిరా. ఆడపిల్ల సంపాదించే డబ్బుతో ఆకు ఒక్క వేసుకోవడం కూడా తప్పే. అయినా మీరు దాని డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి? ఏమిటి నానమ్మా నీకు చాదిస్తూ మరీను? ఆడ డబ్బు మగ డబ్బు అని 2 రకాలు ఉంటాయా? ఎవరు సంపాదించినా అందరిది ఒకే డబ్బు, ఎవరు ఖర్చు పెట్టినా ఒకటే. నీ అంత దొడ్డ మనసు ఎవ్వరికీ ఉండదు లక్ష్మి. అన్నయ్య, నాకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం అమ్మా. అదేమిటన్నయ్య అలా ఉన్నావు? ఏమైంది? అదృష్టం వెనక్కి తన్నింది, నా ఉద్యోగం పోయింది. ప్రైవేట్ ఉద్యోగాలు నిలకడగా ఉండవని నీకు తెలుసుగా అన్నయ్య. పోతే పోయిందిలే, నువ్వేం దిగులు పడకు. నాకు ఉద్యోగం వచ్చిందిగా, ఇక మన జరుగుబాటుకి ఏం లోటు ఉండదు. ఉద్యోగం వచ్చి రాగానే ఈ సంసారాన్ని పోషించవలసిన భారం నీ మీద పడుతున్నందుకు బాధగా ఉందమ్మా. ఏదో ఉద్యోగం చేస్తానంటే సరే అన్నాను, కానీ ఇవాళ ఈ కుటుంబమే నీ కాళ్ళకి బంధం అవుతుంది అనుకోలేదమ్మా. అవే మాటలన్నయ్య, ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు ఒకరికొకరం భారం అనుకుంటే కుటుంబం అనే దానికి అర్థమే ఉంది. నిజానికి అమ్మా నాన్న పోయాక నన్ను తమ్ముడిని నువ్వు భారం అనుకుని ఉంటే ఇవాళ నువ్వు ఉండేవాడవే కాదు. కుటుంబంలో అనుబంధం అనేది అందరికీ సమానమే. నీకున్న కుటుంబ బంధం నాకు లేదనుకునేంత స్వార్థపరురాల్ని కాను. అది కాచెల్లమ్మా, మా కోసం నువ్వు ఇంత త్యాగం చేయడం. అన్నయ్యకు అండగా ఉండటం త్యాగం కాదన్నయ్య, అనురాగం. ఇక నువ్వు లేనిపోని దిగులేం పెట్టుకోకుండా నీకు నేను ఒక తోడుపుట్టిందాను, నన్ను మర్చిపోకు. ఏంటి మేడం, ఏం కావాలి? బేబీ ఫుడ్ కావాలండి. కమలా, బేబీ ఫుడ్ అడిగిన వాళ్ళకి సుధా స్ప్రే ఇవ్వకు. ఇప్పుడు సుధా స్ప్రేకి డిమాండ్ ఎక్కువ, స్టాక్ తక్కువ. అవి మన రెగ్యులర్ కస్టమర్స్కి పరిమితం చేయాలి. అలాగే. చూడండి మేడం, మీరేమీ అనుకోకపోతే అమృత స్ప్రే కావాలంటే 50 పైసలు తగ్గించి మీకు ఎన్ని టిన్లు కావాలంటే అన్ని ఇవ్వగలం. సుధా స్ప్రే 1 టిన్ కంటే ఎక్కువ ఇవ్వలేము. అదేంటి, వాటికి కూడా రేషనా? ఒక విధంగా అంతే మేడం. సహజంగా పిల్లలకి తల్లిపాలే శ్రేష్టమైనవి. తల్లిపాలంత శ్రేష్టమైన సుధా స్ప్రేని డాక్టర్స్ రికమెండ్ చేయడంతో మీలాంటి కల్చర్డ్ మదర్స్ అంతా సుధా స్ప్రేనే కావాలంటున్నారు. డిమాండ్ తట్టుకోలేకపోతున్నాం. కావాలంటే 1 టిన్ తీసుకుని మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయండి, మేము పంపిస్తాం. ఒకవేళ అప్పుడు స్టాక్ లేదంటే? నేను అలా ఎప్పటికీ అనం మేడం. మా కస్టమర్స్ అవసరాలు తీర్చడమే మా ధ్యేయం. పసిబిడ్డల్ని 1 నిమిషం కూడా ఆకలితో అడవనివ్వు. మా మాట నమ్మండి. 1 టిన్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, మే కమ్ ఇన్ సార్? ఎందుకు? ఎవరు నువ్వా? రామలక్ష్మి, రా కూర్చో. సార్, మన సుధా స్ప్రేకి ఆర్డర్స్ పెరిగిపోతున్నాయి, స్టాక్స్ పెరిగిపోతున్నాయి. వెంటనే మన ప్రోడక్ట్ పెంచకపోతే మార్కెట్ కాంపిటీషన్ తట్టుకోవడం కష్టం. ఇస్ ఇట్? అవును సార్, ఇదిగోండి సేల్స్ రిపోర్ట్స్, ఆర్డర్స్, ఇన్వాయిసెస్. వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్. లక్ష్మి, ఈ 2 నెలల్లో ఊహించినంతగా మన ప్రోడక్ట్ అమ్మకాలు పెంచాం. ఈ క్రెడిట్ అంతా నిదే. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మేనేజర్ సార్, మన ఫ్యాక్టరీ ఎక్స్పాండ్ చేయడానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే సబ్మిట్ చేయి. అలాగే సార్. ఉత్పత్తి రెట్టింపు పెంచాలి. ఓకే సార్. 1 మోర్ థింగ్, మన బ్రాంచెస్ అన్ని టౌన్స్ లోనూ పెట్టడానికి నువ్వే ఒక కొత్త స్కీమ్ తయారు చేయి. అన్ని చోట్ల సేల్స్ ఇలాగే జరగాలి. అలాగే సార్. మన బ్రాంచెస్ ఓపెన్ చేయడంతో పాటు బిడ్డ తల్లులైన యువతుల్ని మన రిప్రజెంటేటివ్స్ గా తీసుకుని వాళ్ళ ఊళ్ళో ఉన్న ప్రతి షాప్ కి వెళ్లి సుధా స్ప్రే ఉందా అని అడగమంటే సరే. అడిగితే ఏమవుతుంది? దాంతో షాప్ యజమానులంతా సుధా స్ప్రేకి ఇంత డిమాండ్ ఉందా అని
వాళ్ళంతటి వాళ్ళే మనకు ఆర్డర్స్ పంపుతారు సార్. ఓ బ్రిలియంట్ ఐడియా. ఆ రిప్రజెంటేటివ్స్ కూడా నువ్వే సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. కాఫీ తొందరగా ఇవ్వదునా, బయటకు వెళ్ళాలి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చావో లేదో, మళ్ళీ ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు, అడిగినా చెప్పకూడదు. ఏమిటో నాకు కూడా చెప్పకుండా అంత రహస్యమా? అదే సస్పెన్స్. వచ్చే చెప్పాను. మామూలుగా అయితే చెప్పి తీరాలని పట్టుబట్టేవాళ్ళం కాదు కానీ ఈ రోజు నానమ్మ నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగా, ఏమిటది నానమ్మా? ఏముందమ్మా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. అన్నయ్య నీకు హైదరాబాదులో ఏదో సంబంధం ఉందంటున్నాడమ్మా. చూడనానమ్మా, ఆడపిల్లల పెళ్ళంటే అందరూ సమస్యగా భావించే రోజులు పోవాలి. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నట్టే మా భాగస్వాములను మేమే ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి. అమ్మాయి గారి పద్ధతి చూస్తుంటే ఇప్పటికే నీ మనసులో ఎవరో ఉన్నట్టున్నారు. ఇయో కరెక్ట్ వదినా. ఓసిని గడుస్తాను బంగారం గారు. ఎవరే అదృష్టవంతుడు? చెప్పమ్మా, ఎవరా అబ్బాయి? స్వయంవరం చేసుకోవాలనుకున్నప్పుడు అతని పేరు చెప్పడానికి సిగ్గెందుకు? చెప్పు. పేరు మధు. మీరందరూ ఆలోచించే అర్హతలు, చదువు, డబ్బు అన్నీ ఉన్నాయి. ఇవాళ అతను పుట్టినరోజు. అతని పాటికే వెళ్తున్నా నానమ్మా. నీకంత నచ్చినప్పుడు మేము మాత్రం ఎందుకు కాదంటావమ్మా? ఆ వివరాలు ఏవో చెప్తే నేనే వెళ్ళి ముహూర్తం నిశ్చయం చేసుకొస్తా. అవునే తల్లి, నువ్వు ఈ కాలపు దానివైనా నేను పాత కాలపు దాన్ని. మీ నాన్నని కన్నదాన్ని, నిన్ను ఈ గుండెల మీద పెట్టుకుని పెంచిన దాన్ని. నీ మొగుడు నువ్వే వెతుక్కున్నావు కదా అని మాలలు మార్చుకుని వస్తే మాత్రం నేను ఒప్పుకోను. పిల్ల, నీ పెళ్ళి నా కళ్ళ ముందే జరగాలి, నా కళ్ళ ముందే జరగాలి. అలాగే నానమ్మా. సరే, నాకు టైం అయింది, నిన్ను వెళ్ళొస్తాను. వస్తానన్నయ్య, వస్తానన్నయ్య. Dear friends, now a very important announcement. Here comes the hero of the day, Mr. Madhu. Thank you. Thank you very much. Happy birthday to you. Thank you. Friends, మన మధు ప్రతి ఏడు బర్త్డే పార్టీ చేసుకోవడం మామూలే. అయినా ఈనాటి పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. What is that? Excuse me. Dear friends, here is my girlfriend. Come on. ఈమె ఇంతవరకు మిస్ లక్ష్మి, త్వరలోనే మిస్సెస్ మధు కాబోతోందని ప్రౌడ్ గా ప్రకటిస్తున్నా. హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ సంతోష సమయంలో నా కాబోయే శ్రీమతికి మీ అందరి సమక్షంలో ఈ ఉంగరాన్ని బహూకరిస్తున్నా. స్టాప్ ప్లీజ్. ఇప్పుడు మిస్ లక్ష్మి మధుకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడంతో ఈ పార్టీ మొదలవుతుంది. Many happy returns of the day. Thank you. Come on. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు? రాయుడు గారి దగ్గర నుంచి వచ్చానండి. రాయుడు గారా? వాడెవరు? ఓ, మా రాయుడు గారా? బాగున్నాడా? బాగున్నారండి. వ్యవసాయం అది బాగుందా? బాగా జరుగుతుందండి. వెరీ గుడ్. అయితే వెళ్ళరా. అది కాదండి, ఈ లెటరు. మరి చెప్పవేమిటయ్యా? ఇలా ఇవ్వు. సార్, చూడమ్మా, ఇతను పేరు చెప్పవే. శేఖర్ అండి. ఇతనికి ఉద్యోగం ఇప్పించమని రాయుడు, మా మిత్రుడు, మాకు బాగా కావాల్సిన వాడు ఉత్తరం రాశాడు. మన సేల్స్ డిపార్ట్మెంట్ లో ట్రై చేయి. అలాగే సార్. వెళ్ళు. సిగ్నేచర్ అండి. ఇదివరకు ఎక్కడైనా పనిచేసావా? ఓ హోటల్లో పనిచేశానండి. అక్కడ ఎందుకు మానేసావు? మన పద్ధతి వాళ్ళకి నచ్చలేదండి. ఆ తర్వాత ఒక కంపెనీలో పనిచేశానండి. అక్కడ ఎందుకు మానేసావు? వాళ్ళ పద్ధతి మనకి నచ్చలేదండి. ఎక్స్క్యూజ్ మీ. ప్రతి వస్తువు మీద దాని విలువ రాసి పెట్టుంటుంది. అది జాగ్రత్తగా చూసి అమ్మాలి. ఇది నీ పని. అలాగే. రండి. నమస్కారం. సంస్కారానికి సెక్రటరీ. సెక్రటరీ.
మనకేం కావాలో అడుగు. మా ఇంటి పొలం చూస్తున్నాయా? ఉన్నాయి సార్. ఏది ఎత్తినా 150 రూపాయలు. ఏది ఎత్తినా ఎత్తాల్సింది ఇది కాదురా. చూడండి, ఈ రేటు పూల తోట పువ్వులతో కలిపే సార్. ఆకులు కావాలంటే ఆకులు కావాలంటే మరో 25 రూపాయలు ఎక్కువ అవుతుంది. 25. చూడండి, పూలతోటి ఆకులతోటి 3 4 వేసేస్ మనమని చెప్పు. అలాగే. ఏమిటో అర్ధ గజం రబ్బర్ని 6 రూపాయలు ఇచ్చుకునింది ఒక ఆవిడ. అనాకాని పౌడర్ని 60 రూపాయలు ఇచ్చుకునింది ఇంకొక ఆవిడ. ప్లాట్ఫామ్ మీద 6 రూపాయలు దొరికి మట్టి బొచ్చిని ఈయన 150 ఇచ్చి కొంటాడంట. లేకపోతే ఏమిటి సార్, ప్లాట్ఫామ్ మీద 10 రూపాయలు దొరికే సరుకుని మీరు 150 రూపాయలు ఇచ్చి కొంటారంటారేమిటి? ఆకులతోటి పూలతోటి తొట్టి తోడు. అవును సార్. సెక్రటరీ, ఏం సార్, ఏం కొనకుండా వెళుతున్నారు? కొనాలా? ఏం కొనాలి? ఎందుకు కొనాలి? మిస్టర్, ఈ దారి గంగాధరం అంటే ఏమనుకుంటున్నావు? వట్టి ఫూల్ అనుకుంటున్నావా? ఏట్రాది? నేను ఫూల్నా? మిస్టర్, ప్లాట్ఫారం మీద 10 రూపాయలు దొరికే సరుకు 150 రూపాయలు పెట్టుకునడానికి ఆయన సంస్కారం కలిగిన మనిషి కనుక నమస్కారం పెట్టి పురస్కారంతో నిజ విషయాన్ని చెప్పాడు. అందుకే మీ షాప్ కి నమస్కారం పెట్టి తిరస్కారంతో వెళ్ళిపోతున్నాం. ఇది వీరి సంస్కారం. నిన్ను ఇక్కడ పెట్టి నమ్మడానికా, కొనడానికి వచ్చిన వాళ్ళని తరిమేయడానికా? వాళ్ళకేం చెప్పావు? ఏముంది సార్, ఉండబట్టలేక నిజం చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోలేదు సార్. నాన్ సెన్స్. కొత్తగా వచ్చిన వాడి, పైగా బాస్ రికమెండ్ చేసిన వాడి కాబట్టి ఈసారికి నేను ఉదయిస్తున్నాను. ఇక మీద నిజం చెప్పొద్దు. అలాగే సార్. ఏమిటో నిజం చెప్పినట్టు అంటే, అయినా మనకెందుకులే, వాళ్ళు చెప్పినట్టు చేస్తే పోయే. నమస్కారం సార్. రండి. నమస్కారం సార్. నమస్కారం. చూడైనా నువ్వు సంస్కారంతో చెప్పినట్లుగా ప్లాట్ఫామ్ మీద 10 రూపాయలకే కొన్నాను. కొంటే కొన్నారు కానీ చిన్న పొరపాటు ఒకటి చేశారు సార్. వాట్? ఆకులతోటి పూలతోటి తొట్టి ఇచ్చాడు. అది సరే సార్. రేపు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఈ ఫ్లవర్ వాజ్ ఎక్కడ కొన్నారు అంటే మీరేమో ప్లాట్ఫామ్ మీద కొన్నాను అని చెప్పారనుకోండి, మీ పరువుకి ఎంత బరువు నష్టం. అదే గనక మా లాంటి పెద్ద షాపులో ఇంత చిన్న వస్తువుని అంత విలిచి కొన్నారంటే ఎంత ఇది? ఏది? అదే ఇది. ఇది సెక్రటరీ. కరెక్ట్ సార్. అంతేకాదు సార్, ఇవి కింద పడితే పగిలిపోతాయి. మరి పగలవు. పగలవా? ఇది గాజు మట్టే, అది గాజు మట్టే. కాదంటలేదు సార్, మా కుండీలేమో చెరువు లోపల మట్టితో తయారు చేశారు, ఇవి చెరువు బయట మట్టితో తయారు చేశారు. మా మట్టి గట్టి, కావాలంటే చూడండి నేలకేసి కొట్టి. చూడు నాయన, ఆ పగలనివి మూడెందుకు? 2 ఇవ్వు. ఒకదాని కూడా తోడుగా ఉంటుంది. ఒకటి బెడ్రూమ్ కి, ఒకటేమో పడగదికి. ఎంత? 300 ఇచ్చే. ఎక్కడ కాదు, క్యాష్ కౌంటర్ లో ఇవ్వండి. సెక్రటరీ, నన్ను తీసుకొనివరా. ఇంతకాలానికి నా జీవితానికి 2 పగలవి దొరికినాయి. ఇది పగలదు, 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 ఇది. అవి కింద పడితే పగులుతాయి సార్. అమ్మాయి కూడా అతను పగలమని చెప్పాడుగా, అయినా చేతులు మారితేనే పగులుతాయి. అయ్యో, 2 పగిలిపోయినాయే. ప్రకృతిలో పగలందంటూ ఏది ఉండదా? ప్రతిదీ పగులుద్దా? సెక్రటరీ, డోంట్ పే మనీ. వై సార్? కొన్నాం, పడగొట్టాం, పేమెంట్ ఇవ్వాలిగా. అతను పగలమని చెప్పాడుగా, పగిలిన వాడికి పేమెంట్ ఇవ్వకూడదు కదా, తెలుసుకోరా పర్సనల్ సెక్రటరీ. నువ్వే సమస్తం పగిలిపోయిందిరా. పగిలున్నానురా. ఈ ఒక్కసారి నన్ను మొయ్యరా. బరువున్నానా? అసలు ఏం జరిగిందంటే, బ్రదర్, ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. ఇక్కడ నువ్వు ఉండతావు. మరి ఎక్కడ తగ్గుతాను సార్? చెప్తాను.
చూడు శేఖర్, నీ అమాయకత్వం చూస్తుంటే జాలేస్తుంది, నీ తెలివి తక్కువతనం చూస్తుంటే చిరాకేస్తుంది. మీరు చిరాకు పడకుండా ఆ రెండు పోయే మార్గం చెప్పండి, మీరు చెప్పినట్టే చేస్తాను అమ్మాయి గారు. ఆ నమ్మకంతోనే ఆఖరిసారిగా నేను ఇక్కడ ప్యూన్గా పెడుతున్నాను. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళావంటే ఒక్క పైసా చెల్లం. అదే మరొకరైతే నువ్వు చేసే పనులకు మెడ పట్టుకుని బయటకు గెట్టేస్తా. అంత దూరం వస్తే నేనే వెళ్ళిపోతాను కానీ నా ఒంటి మీద ఒక్కడిని చేయి వేయి. నేను ఏమనుకుంటున్నారు? ఈ పౌరుషం పని మీద ఉండాలి. పని తెలియపోతే నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి. అది తెలియనప్పుడు తెలియకపోవటం కాదమ్మాయి గారు, నాకు చేత కాకపోవటం, చెప్పు చేయించుకునేవాడు దొరకపోవటం. మీలాగా ప్రతిదీ విడమర్చి చెప్పారనుకోండి, నేనేమైనా చేస్తాను. అయితే నేను ఇప్పుడు చెప్పించే ఎండిగా రూమ్కి వెళ్ళి అర్జున్ ఫైల్ తీసుకురా. అలాగే అమ్మాయి గారు. అమ్మాయి గారు ఏంటమ్మాయి గారు నవ్వుతున్నారు? హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చినట్టు అర్జెంట్ ఫైల్ తీసుకురామంటే అన్ని తీసుకొచ్చావేంటి? అక్కడ ఉన్న ఫైల్స్ అర్జెంట్ ఫైల్ ఏదో తెలియక మళ్ళీ వచ్చి అడిగితే మీరు తిడతారని చెప్పి అన్ని ఫైల్స్ తెచ్చేసాను అమ్మాయి గారు. ఇదిగో అర్జెంట్ ఫైల్ అంటే ఇలా ఎర్రటేస్తూ ఉంటుంది. సరే అమ్మాయి గారు. ఇదిగో చూడు, రేపటి నుంచి నువ్వు యూనిఫామ్ వేసుకురావాలి. వచ్చిన వాళ్ళందరికీ సెల్యూట్ చేయాలి, మర్యాద చేయాలి, కాఫీలు తీసుకురావాలి, తెలుసా? సరే అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఫైల్ ఇవ్వండి. పర్వాలేదు, థ్యాంక్స్. కాఫీ. కాఫీ సార్. అమ్మాయి గారు మీ కాఫీ. కాఫీ మీకు తీయండి. కాఫీ. హలో, లక్ష్మి స్పీకింగ్. ఏమిటి మధు, నేను వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తావు. నీతో మాట్లాడకపోతే నీ మనసు చివుక్కుమంటుంది. నేను నీతో మాట్లాడుతూ కూర్చుంటే నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. పెట్టేసే. డామిట్, ఏమిట్రా కోపం? ఎవరి మీద? ఫోన్ చేస్తే విసుక్కుంటుంది, భుజం మీద చేస్తే తోసేస్తుంది. ఆ లక్ష్మి నా కాబోయే భార్యని చెప్పుకోవడం షేమ్. నాకేం చేయాలో తోచడం లేదు. ఆడపిల్లకి మనసివ్వడం తేలికే, కానీ లొంగ తీసుకోవడం కష్టం. దానికి ప్రాక్టీస్ చేసుకోవాలరా. కదిలిస్తే ప్రతివాడు చెప్పేది కామసూత్ర పాఠాలే. ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రం సున్నా. రే, అందరూ నీలాంటి కవర్స్ అనుకోకరా. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని ట్రాప్ చేయాలంటే నీ తెలివితేటలన్నీ ఉపయోగించి లక్ష్మిని ఇక్కడ తీసుకురా. దట్స్ ఆల్. ఆ తర్వాత నేను చూసుకుంటాగా. ఒక తగ్గిస్తే తాగిన మైకులో ఉన్న ఆమెను నువ్వు నీ కారులో తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దించుతావు. ఇరుగు పొరుగు అది చూసి నీకు ఆమెకు సంబంధం ఉందని చెప్పుకుంటారు. అప్పుడిగా నువ్వు చెప్పినట్టు వింటుంది, నీ గుప్పెట్లో ఉంటుంది, నీకు బానిస అవుతుందిరా. అమ్మాయి గారు, ఆఫీసులో మీ దగ్గర పనిచేయటం పండగగా ఉంటుందండి. రోజు నేను చేసే పొరపాట్లకు మరొకరైతే నా నౌకరీయే తీయించేసేవాళ్ళు. నౌకరీ కొత్త అయినప్పుడు పొరపాటు ఎవరికైనా వస్తే వెనకట్కంటే నువ్వు ఇప్పుడు చాలా నయ్యం. పని అంటే నీకు శ్రద్ధ ఎవరికీ ఉండదు. అదంతా మీ చలవే అమ్మాయి గారు. నన్ను ఒక మనిషిని చేశారు. పైగా మీ కోపము లేదు, చిరాకు లేదు. ఎప్పుడూ చిరునవ్వుతో సరదాగా ఉంటారు. నాకు ఎప్పటికీ మీ దగ్గరే పనిచేయాలనిపిస్తుంది. నువ్వు వస్తే అమాయకుడు శేఖర్. జీవితంలో ఎప్పుడూ పైకి పోవడానికి ప్రయత్నించాలి, ఎక్కడికక్కడ సరిపెట్టుకోకూడదు. అయినా నేను ఎప్పుడు ఇక్కడే ఉంటానని నమ్మకం ఏంటి? మీరెక్కడుంటే నేను అక్కడికే మార్పించుకుంటా అమ్మాయి గారు. మీరెక్కడుంటే అక్కడే స్వర్గం నాకు. అరే, ఈ మాత్రానికి ఇంత ఉలికి పడ్డావు. ఒట్టి పెరిగి పందలాగున్నావే. నీలాంటి వాడిని వార్ ఫ్రంట్కి పంపిస్తే ఒక్కసారికే ఠామ్ అంటావు. ఎవరి నాటు మనిషి లక్ష్మి? శేఖర్ అని మా ఆఫీస్లో పనిచేస్తుంటాడు. నేనంటే చాలా అభిమానం, చాలా మంచివాడు కూడా. శేఖర్, ఇదిగో మిస్టర్, నువ్వు నీ హద్దుల్లోనే ఉండాలి. మళ్ళీ మరోసారి ఇలా లక్ష్మి పక్కన కల్పించావంటే జాగ్రత్త. మధు, వాట్ ఇస్ దట్? నీ సర్వెంట్ నిజంగా ఇన్నోసెంట్. ఐ లైక్ హిమ్. మన ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయావా? రావడం. బాయ్. వస్తా శేఖర్. బిస్కెట్ ఇవ్వు. బెరర్.
ఆ టేబుల్ ముందు కూర్చున్న జంట ఉందే, ఇది అమ్మాయికి. అలాగే సార్. ఇది అబ్బాయికి. అలాగే సార్. మ్మ్. మ్మ్. అవి ఇలా ఉందే చెప్పాడు. ముందు అలాగే ఉంటుంది, తీసుకో. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. నాకెలాగో ఉంది, పద వెళ్దాం. పర్వాలేదు. ఏమిటమ్మా ఇది? ఆడపుటకు పుట్టిందానివి, మీకు ఇదేం దొరుకుతుంది? ఏమండి చూసారా నీ చెల్లెలు వాకు? అన్నయ్య అంటూ ఉన్నాడన్న జ్ఞానం ఉన్నదానివి ఎందుకు చేసావు ఈ పాడుపై? ఇంత భ్రష్టత్వానికి ఎందుకు దిగజారిపోయి? నీ మొహం చూస్తే అసహ్యం అవుతుంది. ఏంటే ఏం చేశావే? ఇంత పొద్దుపోయిందాక రాకపోతే ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో అని గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయే. ఏం చేశాను? నాకేం తెలియదు నానమ్మ. తప్పుడు పని చేసింది చాలక అబద్ధాలతో మా కళ్ళు కప్పాలనుకుంటున్నావేమో. దగ్గరకు వస్తేనే వాసన గుప్పమంటోంది. నువ్వేం చెప్పక్కర్లా. వద్దండి వద్దు. నీకు ఈవిడ సంపాదన వద్దు, మనం ఈ ఇంట్లోనే ఉండొద్దు. అంత గడవకపోతే ఏ చెట్టు కిందైనా ఇంత గంజి తాగైనా బతకొచ్చు, కానీ ఈ అప్రతిష్ట మనం భరించలేం. ఓసి దౌర్భాగ్యురాలా, నా మనవరాలంటే కరిగిన ముత్యం అని గర్వంగా చెప్పుకునేదాని కదే. ఇంత పాపిష్ట పని చేయాల్సిన కర్మ నీకే పట్టింది. నేనే పాప చేయలేదు నానమ్మ. మధు రమ్మంటే వెళ్ళాను. ఏదో కూల్ డ్రింక్ అని ఇచ్చాడు. ఓ కుక్క తాగి చేదుగా ఉందని పక్కకు వస్తాను. కొత్త కనుక చేదుగానే ఉంటుంది, తాగిన కొద్ది బాగుంటుందని బాగుంటుంది తాగించాడు. ఆ తర్వాత నాకేదో మైక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎలాగోలా వచ్చి కారులో కోల్పడ్డాను. కారులో ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? భుజం మీద చెయ్యేశాడు. నువ్వు కూడా ఎందుకది నీ మీద చేయవలసిన వాడిని చెప్ప పగలగొట్టాల్సింది. అదే చేశాను నానమ్మా. అతను చేయని విసురుగా తోసేశాడు. ఇంటి ముందుకు వచ్చి కారు ఆగానే డోర్ తీసుకుని నేనే దిగాను. అఘోరించావు. ఆ మధుతో విచ్చలవిడిగా తిరిగే తనవి ముందే ఆ 3 ముళ్ళు వేసుకోకపోయావు. మాకు అప్రదర్శ తప్పేది. తెల్లారితే వీధిలో తలెత్తుకోలేని సంకటం తెచ్చిపెట్టావు. చెల్లెలు సంపాదించి పెడుతోందని సంతోషించారే కానీ ఆవిడ తిరుగులు కనిపెట్టారా? ఎంత ఉద్యోగం చేస్తే మాత్రం ఆడపిల్లకు అనుకు ఉండక్కర్లా. ఎంత ప్రేమించుకున్నా పెళ్ళయ్యే వరకు హద్దులో ఉండక్కర్లా. ఆడదాని లోపాలు వెతకడంలో ప్రతి మగవాడికి 1000 కళ్ళు. రేపటి నుంచి ఎన్ని పుకార్లు పుట్టిస్తారో ఏమిటో. ఉద్యోగాలు చేసే ఆడపిల్లలందరూ ఇలాగే తిరుగుతున్నారా, తాగుతున్నారా? తాగుడు అలవాటైన ఆడది తాను కూడా అమ్ముకుని తాగే స్థితికి దిగజారుతుంది. మీరిద్దరు ఇలా దుయ్యపడితే అదేం చేస్తుందా? అయినా దీన్ననే లాభం. ఆ పెళ్లి చేసుకునేవాడికి ఉండాలి బుద్ధి. దీన్ని ఇంకా నువ్వు ఇలా వెనకేసుకొస్తుంటే ఎంతకన్నా తెగిస్తుంది. అసలు నీ ఆశ్రమం మూలంగానే దీనికి తాగి ఇంటికి వచ్చే ధైర్యం వచ్చింది. అలా అనకన్నయ్య, దైవ సాక్షిగా చెప్తున్నాను. ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదు కాదు కాదు.
పిల్లల్ని తాకొద్దు. నీ గాలి తగిలితేనే నా పిల్లలు పాడైపోతారు. నువ్వంటే సంపాదిస్తున్నానన్న ధీమాతో సిగ్గుందరాలు వదిలేసిన దానివి. నీ బుద్ధిలో వేళకు వచ్చాయంటే నీ అన్నయ్య నేను ఇంత విషయం తాగాల్సి వస్తుంది. జానకి, ఏమిటా మాట? ఒరే చలపతి, అబ్బో శుభం ఎరగని పిల్ల, తెలియక చేసిన తప్పు ఎలాగో ఎలాగో మనమే సరిదిద్దుకోవాలిరా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దాని ఫలితం జీవితం మీద పడక మానదు. ఏం చేయమన్నా చేస్తానన్నయ్యా, చెప్పు. మధు అంటే మనసు పడిన దానివి, స్వేచ్ఛగా అతడితో కలిసి తిరిగిన దానివే కనుక వెంటనే ముహూర్తం పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాను. అమ్మాయి గారు కాఫీ. అమ్మాయి గారు, అమ్మా మీకు టీ. ఇదో మీ కాఫీ. సార్ మీ టీ. కాఫీ తాగలేదే అమ్మాయి గారు? ఏమిటమ్మాయి గారు ఎప్పుడు నవ్వుతూ కళకళలాడుతుండేవారు, ఇవాళ ఏంటి అట్టున్నారు? ఇవాళ నా మనసు ఏం బాగలేదు శేఖర్. ఎందుకని అమ్మాయి గారు? అన్ని విషయాలు అందరికీ చెప్పలేంగా. నేను మాత్రం అందరికీ చెప్పమన్నానా? నా ఒక్కడికి చెప్పండి అమ్మాయి గారు. నువ్వు చాలా అదృష్టవంతుడు శేఖర్. జీవితం ఏ మనిషికైనా ఇవ్వాల్సిన కానుక. ప్రతి విషయాన్ని నీలా నవ్వుతూ తేలిగ్గా తీసుకోగలడవి. ఆఫీసులో అలా ఉన్నారు కదా అని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ విచారంగా ఉంటే ఎలా అమ్మాయి గారు? పోనీ మీకేమి ఇస్తే నవ్వుతారో చెప్పండి. చాక్లెట్ తెచ్చిపెట్టినా? ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టినా? పోనీ మల్లెపూలు తెమ్మంటారా? పోనీ పోనీ ఆగిపోయావే. నా మొహంలో నవ్వు చూడడానికి ఇంకా ఏమేమి తాగలవో చెప్పు. వెళ్ళిన పని ఏమైంది? కాయ పండా? నేను వెళ్ళాక తథాస్తు అనిపించుకోకుండా వస్తానా? చాలేరా బడాయ్, నువ్వేదో సంబంధం చూడడానికి కాళ్ళకి బలపాల కట్టుకు తిరిగినట్టు చెప్తావేరా? నా తల్లి, తనకు తాను ఎన్నుకునే సంబంధమేగా, అది మాట్లాడటం కూడా గొప్పేనా? నీకన్నీ తేలిగ్గానే ఉంటానమ్మా. నీ మనవరాలు మనసిచ్చినంత మాత్రాన ఆ మధు తండ్రి ఒప్పుకోవాలని ఎక్కడుంది? అసలు ఎంతమంది కొడుకులు ఇష్టపడ్డ సంబంధాలకి తండ్రులు అడ్డుపట్టలేదు. అంటే ఆ మధు తండ్రి దర్జా హోదా చూసి ఒప్పుకోవడమో అనుకున్నాను, కానీ చాలా మంచివాడు అనిపిస్తుంది. చివరికి తేలిగ్గానే ఒప్పుకున్నాడు. మూడం వెళ్ళగానే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు. చలాయ్, నువ్వేమంటావు? అదేం చెప్తుందిరా, నువ్వు ఇలా సంబంధం ఖాయం చేసుకురావడానికి వెళ్ళేవలేదో నా తల్లికి పెళ్లి కళ వచ్చేసింది. ఏది పొద్దుపోయే వరకు పని ఉంటుంది అమ్మాయి గారు. ఏమిటన్నా? అదే చీకటి పడింది, అందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. మీరు కాసేపు పని చేస్తానని చెప్పండి, మీకేం కావాలో తెచ్చి పెడతాను. లేదు శేఖర్, ఆర్డర్స్ ఎక్కువగా ఉండటం వల్ల పంజాబ్లో పడి టైమే మర్చిపోయాను. అయితే పదండి, నేనే ఇంటి దాకా వచ్చి దిగ పెడతాను. అలాగే. శేఖర్, ఇక నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను. ఇక్కడే మా ఇల్లు. అలాగే అమ్మాయి గారు.
అమ్మాయి గారు. శేఖర్, అది సరే గాని నీకు డాష్ ఇచ్చిన కారు ఎవరిదో తెలుసా? ఆ కారు తెలియదు. పోనీ కారు నంబర్ అయినా గుర్తుందా? అయినా అయిపోయిన దానికి ఆరాల వివరాలు ఎందుకండి? ఎందుకంత సంకోచిస్తావు? నా దగ్గర దాపరికం దేనికి? చెప్పు శేఖర్. దాపరికం కాదు, కొన్ని నిజాలు తెలిసినా చెప్పడం ధర్మం కాదమ్మాయి గారు. అంటే నువ్వు నా దగ్గర కూడా నిజాన్ని దాస్తున్నావు అన్నమాట. నీకు నా మీద ఉన్న అభిమానం, గౌరవం ఇదన్నమాట. అంత మాట అనకండి అమ్మాయి గారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీరేమీ అనుకోవద్దు. ఆ కారు మధుబాబు గారిది. ఆయనకి నేనంటే ఎందుకో మీ మనసు నొప్పించడం ఇష్టం లేక ఇంతవరకు చెప్పలేదు. మధు, ఎందుకంత హీనమైన పనిచేశావు? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి ప్రయత్నించావంటే అసలు నిన్ను అనుకోవాలి. ఇన్నాళ్ళు నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, కానీ నీలో మానవత్వమే లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. లక్ష్మి, జరిగిన యథార్థాన్ని తెలుసుకోకుండా ఏమిటి అభాండం? ఏమిటా యథార్థం? నువ్వు బుద్ధిపూర్వకంగా శేఖర్కి డాష్ ఇచ్చిన అబద్ధమా? అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నది అబద్ధమా? అతని ప్రాణాలే తీయాలనుకున్నది అబద్ధమా? నీకు ఈ ఆవేశంలో నేనేం చెప్పిన అబద్ధంగానే కనిపిస్తుంది. నా మీద విశ్వాసం అనేది లేకపోయాక ఆ విశ్వాసాన్ని నువ్వే పోగొట్టుకున్నావు. నీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను, మన ముందు జీవితాన్ని గురించి ఎన్ని కళ్ళు కన్నాను, అన్ని తారుమారు చేశావు. నువ్వెంత స్వార్థపరుడు అనుకోలేదు. లక్ష్మి, ఇక నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. శేఖర్ మీద నాకున్న ఆదరాన్ని, చనువుని నువ్వు అపార్థం చేసుకున్నావు, అసూయను పెంచుకున్నావు. నేను మరో మగవాడితో మాట్లాడితేనే అపార్థం చేసుకుని అనుమానం పెంచుకునేవాడివి. రేపు మనం పెళ్లి చేసుకున్నా ఈ పెనుబోతో నేను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. దీనివల్ల నీకే సుఖం ఉంటుంది, నాకే సుఖం ఉంటుంది. లక్ష్మి, నీ ధోరణి నీదే, కానీ నేను చెప్పేది వినిపించుకోవే. వినిపించుకోవడం కాదు, ఇలాంటి సంకుచితత్వం అంటే నాకు అసహ్యం. ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో. మధు, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల నోటికొచ్చినట్లా దులుపుతుంటే నోరు పెగలేదారా ఇడియట్. ఏదో ప్రేమించానన్నావు కదా, పెళ్లి చేసుకుంటానంటే సరే అన్నాను. వాళ్ళ అన్నయ్య వచ్చిన కాళ్ళ వేళ పడితే ఒప్పుకున్నాను. ఇంత బుద్ధి తక్కువ పని చేస్తామనుకోలేదు. ఆ దురుస్తనం అనచాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు డాడీ. అదే నీ తెలివి తక్కుతాను. ఆ అమ్మాయి ఇప్పుడే నేను ఎన్నన్నా నోరెత్తలేనంత అదుపులో పెట్టిందంటే రేపు నువ్వు చెప్పిన మాట వింటుంది. ఏం లేదు డాడీ, 10 మందిలో చేసుకుంటానని మాట ఇచ్చాను. నేను ఇప్పుడే అదుపులో పెట్టబోయాను అనుకోండి, ఒకవేళ నన్ను చేసుకోనని ఎదురు తిరిగితే నేను సంఘంలో తిరగలేదు. అయినా 3 ముళ్ళు వేశాక దారికి రాక ఏం చేస్తుంది డాడీ? నేను ఇప్పుడే గీసిన గీటు దాటకూడదు అని పట్టుబడితే బాగుండదని ఊరుకున్నాను. అంటే అలసిచ్చావన్నమాట. ఆ అమ్మాయి ధోరణి చూస్తుంటే రేపు కాపురానికి వచ్చిన తర్వాత మన ఇంటి మీదే కాకుండా నా మీద కూడా పెత్తనం చెలాయించేలాగా ఉంది. ఎంత ఉద్యోగం చేసుకునే ఆడదైనా మగవారి చిటికి వేలు పట్టుకుని నడవాల్సిందేగా. కానీ లక్ష్మి, ఏమిటో లక్ష్మి, దాని పొగరు ఎలా అంటాలో నాకు తెలుసు. ఆడదాని గర్వం అనడం ఎంతసేపు పట్టదురా. పెళ్లి నిశ్చయమైందిగా. రేపు పెళ్లి పండిట్లో నేను చెప్పిన దానికల్లా నువ్వు తలుపుతే చాలు, దాని అహంకారం ఎగరగొట్టమే కాకుండా మన కాళ్ళ మీద పడేలాగా చేస్తాను. తగిన గుణపాఠం నేర్పుతాను. ఆపండి ఆపండి. సరిగ్గా ముహూర్తం టైంకి పెళ్లి కూతురని మాయమేయడానికి పిలవండి. నా కోసం ఆపటం దేనికి? నేను ఇక్కడే ఉన్నానండి. త్వరగా కానండి ఆ మంత్రాలు. ముహూర్తానికి ఇంకా 3 నిమిషాల టైం ఉంది. చలపతి, ఏమిటండి? మంత్రాలతోనే చెల్లెల మెల్ల 3 ముళ్ళు వేయిద్దాం అనుకుంటున్నావా? ఏమిటి ఎలా చూస్తావు? అర్థం కాలేదా? ముందు కట్నం చదివించి తరువాత సూత్రధారణ జరిపించాలనే సంప్రదాయం కూడా తెలీదా? కట్నమా? ఆ మాట మనం ఎప్పుడు అనుకోలేదే. ఆది నుంచి వస్తున్న ఆచారానికి అనుకోవటం దేనికి, అడగటం దేనికి? తూతూ బాజాలతో పెళ్ళైంది అనిపించుకోవడానికి ఇది ఉత్తిచ్చి పెళ్ళా? కట్నం డబ్బులు ఉండే ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు. చక్రయ్య గారు, మీరు అలా ఒక్క మాటతో కొట్టేయకండి. పెళ్లిపీటల మీద పేచి పెట్టడం భావ్యం కాదు. ఉన్న ఫలంగా కట్నం తెమ్మంటే అంత చేతగాని వాడివి లగ్నం కోసం ఎందుకు తొందరపడ్డావు? ముందుగా డబ్బు జాగ్రత్త చేసుకోవాలని ఇంగిత జ్ఞానమైనా ఉండక్కర్లా? అన్నయ్య, నువ్వేం బ్రతిమాలక్కర్లేదు. కట్నం మీద ఆశ ఆయనకుండొచ్చు, కానీ ఇచ్చే స్తోమత మనకు లేదని ఈయనకి స్పష్టంగా తెలుసు. ఇదిగో అమ్మాయి, ఇన్నాళ్ళు కొంగు మూడేసుకు తిరిగినంత మాత్రాన మా వాడు నిన్ను ఊరికినే పెళ్లి చేసుకుంటాడు అనుకోకు. శంకరయ్య గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఏం మధు, మాట్లాడవే? ఎంత నిగదీసినా వాడు నేను చెప్పినట్టు చేయాల్సిందే. కట్నం అక్కడ పెట్టందే వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా చెబుతున్నాను. మీ నాన్నగారు అంత గొడవ చేస్తుంటే నోట్లో నాలుక లేని వాళ్ళ ఊరుకుంటావే? మాట్లాడు మధు.
మాట్లాడు. నేనే మాట్లాడను? మా నాన్న చెప్పినట్టు చేసేవాడిని నేను. అయితే వినండి. అమ్మా లక్ష్మి, నువ్వు కొన్నయ్య. సంతలో పశువు నమ్ముకున్నట్లు కొడుకు నమ్ముకునేంత అల్పుడికి నేను కోడను కాలేను. తండ్రి చెప్పిన దానికంతా గంగిరెద్దులా తలాడించే అయోగ్యుడికి, అసమర్థుడికి నేను భార్యను కాలేను. అవు, నువ్వు నన్ను ప్రేమించావు. సిగ్గు శరం వదిలి లోకం చీ అంటుందన్న జంకైనా లేకుండా నాతో కలిసి తిరిగావు. అంతేకాదు, నువ్వు ఆడదానివన్న మాట కూడా మరిచి నాతో పాటు సాగావు. నిన్ను ఒళ్ళు తెలియని స్థితిలో కారులో తీసుకొచ్చి వదిలేస్తే నువ్వు తూలుతూ వెళ్లడం వాడవాడంతా చూశారు. నీ పరువు మర్యాద ఎప్పుడో మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు నన్ను కాదంటే నిన్నెవడూ చేసుకోడు. నన్ను చేసుకోవడం తప్ప నీకు వేరే గత్యంతరం లేదు. మధు, నేను నిన్ను పవిత్రంగా చూశాను, పవిత్రంగానే ప్రేమించాను. నువ్వు నన్ను పవిత్రంగా చూడగలవనుకున్నాను. కానీ నీది విషపు చూపని, నీ మనసంతా మలినమేనని తెలుసుకోలేకపోయాను. ప్రతి స్త్రీ జీవితంలో భాగస్వామిని ఎన్నుకోవడం సహజమే. అలాగే నేను నీ ధర్మపత్నిని కావాలని కోరుకున్న మాట నిజమే. కానీ నువ్వు నన్ను విలాస వస్తువుగా భావించావు. నన్ను లొంగ తీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. నన్ను మోసం చేసి తాగించావు. నేను నీతో ముడిపడ్డానని లోకాన్ని నమ్మించి నన్ను బానిసని చేసుకోవాలని ప్రయత్నించావు. నేనది పసిగట్టి శారీరకంగా నీకు దూరంగా ఉండగలిగాను. నా సౌశల్యాన్ని కాపాడుకోగలిగాను. ఇక నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు. ఏ పాపమో చేయను నేను. ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడం ధర్మ విరుద్ధమేమీ కాదు. నువ్వెంత విచ్చలవిడిగా తిరిగిందానివో కళ్ళున్న ప్రతివాడికి వెల్లడైపోయింది. ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే నిర్భాగ్యుడు ఎప్పుడూ ఉండడు. Shut up! ఇప్పుడే మీ కళ్ళ ముందే మీ కొడుకంటే ఎన్నో రెట్లు గుణవంతుని పెళ్లి చేసుకోబోతున్నాను. చూడండి. అమ్మాయి గారు, పాప బుద్ధితో ఒక స్వార్థపరుడు నన్ను అట్టడుక్కి తొక్కేయాలని చూస్తున్నాడు. ఈ సమయంలో నువ్వే నాకు దేవుళ్ళ కనిపించావు. నన్ను పెళ్లి చేసుకో శేఖర్. నేనా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? నా మీద విశ్వాసం లేదా? అంత మాట అనకండి. మిమ్మల్ని దేవతగా భావించేవాణ్ణి, ఆరాధించేవాణ్ణి. ఒక్కసారిగా మిమ్మల్ని భారీగా ఊహించుకోవటం. ఆడ తనని అభిమానించి గౌరవించే భర్తను పొందాలని కోరుకుంటుంది. ఆ అదృష్టాన్ని నాకు దక్కించు శేఖర్. నీ మనసులో నాకు ఇంత స్థానం ఉందని నేను అనుకోలేదు. నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. నీ విశ్వాసాన్ని, గౌరవాన్ని ప్రాణప్రదంగా కాపాడతాను. కానివ్వండి. భజంత్రీలు వాయించండి అయ్యా. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే మజరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. నా మనవరాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయమే తీసుకుంటుంది. తనకు నచ్చిన వాడిని, మెచ్చిన వాడిని చేసుకుంది. రే శేఖరం, రే శేఖరం, ఎక్కడున్నారు నువ్వు? రే, ఎవర్రా మీరు? రామదొడ్డులాగా ఇంటి మీద వచ్చి పడ్డారు. ఏమిటమ్మో మేమెవరు అనుకున్నావు? ఇయ్యాలే పిల్ల నుంచి పెళ్లి చేశాం కదా అని అల్లుని ఇంట్లో పెట్టుకోవడం ఇదెక్కడ ఆచారం? రే, అయ్యని చూడగానే కొయ్యి పడిపోయావేంట్రా? అయినా మాతో చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్లి చేసుకున్నావే అనుకో, పెళ్ళాన్ని కొంగొట్టుకుని అత్తరింటో పడి ఉంటావేంట్రా? మనకేం ఇల్లు లేదా, వాకిల్ లేదా? సరే సర్లే, ఇంతకీ కోళ్ల పిల్ల ఎక్కడా? బాగున్నావా నాన్న? మీరు శేఖర్ చుట్టాలా? చుట్టాలేంటమ్మో? శేఖరేమో నా కొడుకు, ఈయనేమో ఆడయ్యా. చేతికొందిరోడు అయ్యమ్మను వదిలేసి అత్తోరింటికాడు కూకుంటే మా గడిచినట్ట. రండి, కూర్చోండి కూర్చోండి. లక్ష్మణ్ చూడటానికి వచ్చారా? చూడటానికి ఏంటో, మా కోడల్ని కాపురం తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎవరండి? ఈయన మా నాన్న, ఆవిడ మా అమ్మ. అలాగా. ఎంత బాగుండావమ్మా,
మాలట్లా ఉన్నావు నాయమే నా తల్లి నా బంగారు కొండ నా తల్లి నా తల్లి చూడమ్మా అచ్చటా ముచ్చట మాకు ఉన్నాయి ఆడపిల్లల కాపురానికి పంపించడం అనేది లోకంలో ఉన్న ఆచారమేగా ఇదేమిటి తల్లి నువ్వేదో తెలియదు దాని అనుకున్నాను 3 ముళ్ళు వేయించుకోగానే పూల గంపలో పడ్డామనుకున్నాను కానీ ఏమిటి నానమ్మా కోరుకున్న భర్తతో అడవిలో కాపురమైనా స్వర్గమే నువ్వు వాళ్ళ మాటకు అడ్డు చెప్పకు ఆచారం అంటున్నారుగా నేను 3 రోజులుండి మళ్ళీ వచ్చేస్తాను వస్తానమ్మా వెళ్ళిరామ్మా వస్తాను వదినా అలాగేనమ్మా వస్తానన్నయ్య అలాగేనమ్మా వెళ్ళరా. ఇదిగో కావాలి పిల్ల, ఇదే మన ఊరు. అదిగో ఆ పాపలు లేదు మా తాతల నాటి ఇల్లు. అదిగో ఆ తోట, ఆ పక్కన పొలాలు మా రాయుడి గారి ఆటికనే కాపలా కాస్తుంటా. 3 నిద్రలు అయ్యాక అందరం కలిసి మీ ఇంటికి పోయి ఉన్నాం. ఇక్కడ మాకు మాత్రం ఎవరుండారు? కొత్త పెళ్లి కూతురు వస్తుంది, రండి చూద్దాం. రండి రండి. ఎవరో మన శేఖర్ పడమే? అవునరా, కోడల పిల్లని కాపురాన్ని తీసుకొచ్చాం. కోళ్ళంటే కోళ్ళ కాదు మావా, ఈ ఊరికంతా ఎలుగు తెచ్చే కోళ్ళు. ఇదిగో పిల్ల, ఎంత సిగ్గైనా మొగుడు పేరు చెప్తే లోపలికి వెళ్ళాలి. కొత్త పెళ్లి కొడుక రండి రండి, హారతి తీసుకోండి. ఏమయ్యో లేలే రండి. అమ్మా జానకి ఇంద ప్రసాదం ఇయ్యమ్మా. ప్రసాదం బాగుంది పిల్ల. పెద్దదాన్ని చెప్తున్నా వినండి. గంగా యమున సరస్వతుల్లాగా మన సంసారాలు 3 అయినప్పటికీ మనది అందరం కలిసి ఉంటున్న ఉమ్మడి కుటుంబం. అందుకని ఈ కొత్త ఇంట్లో ఈ గదేమో కొత్తగా పెళ్ళైన ఈ దంపతులది, ఈ గదేమో చలపతి పెళ్ళాం పిల్లలది. ఇకపోతే ఈ హాల్ ఒకటి ఉంది. ఏమయ్యో, అటువైపు మీరు, ఇటువైపు నేను. ఏమో నీకే చెప్పేది, ఆ గీత దాటి రాకూడదు. ఏమోయ్, ఇట్టా గిరిగీసి కూర్చోబెట్టడానికి మీ అందరికి మళ్ళీ ఏరేడంత మనిషినా? ఇది మనకేం కుదరదు. మనకు ఆఫీస్ టైం ఏంటండి? నాదేముంది, నీదే ఆలస్యం. ఇప్పుడు ఏమయ్యా, ఆ పాడు చుట్టూ బయటకు పోయి కాల్సి రాకూడదు. మన ఇంట్లో మనం ఎక్కడ కాల్చుకుంటే అడిగేవారమ్మా. కొత్త చోటుకొచ్చి ఏమిటా పనులు? ఆ చుట్ట పారేసి ఈ టీ తాగు. మావయ్య గారికి గంజి తాగే అలవాటు తప్ప టీ తాగే అలవాటు లేదనుకుంటా. ఏమై శలపతే, అదంతా మునుపటి రోజుల్లో. ఇప్పుడు మనంతా దొరల పద్ధతే. అలాగా వస్తాను. ఇదిగో మరదలా, నీకు మా తమ్ముడికి ఒకే క్యారేజీలో భోజనం పెట్టిస్తున్నారు. థ్యాంక్ యూ. నువ్వు మా తమ్ముడు మా కళ్ళ ముందు ఇప్పుడు సైకిల్ ఎక్కి వెళ్ళాలి. పర్వాలేదు, ఎక్కమ్మా. గంగ శివుని నెత్తి మీద ఎక్కగాలింది, నువ్వు నీ మొగుడు సైకిల్ మీద ఎక్కితే తప్పే ఉంది. ఎక్కమ్మా. బామ్మగారు ఆపరేషన్ తర్వాత ఎక్కి తీరాల్సిందే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ లక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు ఒక ఆకతాయిని పెళ్లి చేసుకోబోతున్నావని విని చాలా బాధపడ్డా. అందుకే నీ పెళ్లికి రాలేకపోయా. కట్నాల మైకంలో కళ్ళు మూసుకుపోతున్న యువతరానికి నువ్వు కొత్త గుణపాఠం నేర్పావు. పెళ్లి పీటల మీదే నువ్వు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయానికి నేను అభినందిస్తున్నాను. అభినందనల కంటే మాకు నీ ఆశీస్సులు కావాలి సార్. నీ మనోధైర్యం ముందు నా ఆశీస్సులు ఎంత. ఈ సంతోష సమయంలో మన స్టాఫ్ మెంబర్స్ అందరికీ శుభవార్త.
నేను లక్ష్మికి కంపెనీలో ఉద్యోగం ఇవ్వటంలో గొప్పతనం లేదు. తనకు నీడనిచ్చిన ఈ కంపెనీని ఎంతో మందికి ఉపాధి కల్పించే కల్పవృక్షంగా తీర్చిదిద్దింది. తను ఈ కంపెనీకి చేసిన సేవలకు ఫలితంగా ఈమెను ప్రమోట్ చేస్తున్నాను. శ్రీమతి లక్ష్మి ఈ రోజు నుంచి మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యత స్వీకరించబోతుందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. చూడు మై చైల్డ్, ఈ సీట్ ఇందులో కూర్చున్న వాళ్ళ గౌరవాన్ని పెంచుతుంది. కానీ నీ వల్ల ఈ సీట్కే గౌరవం పెరుగుతుందని నా విశ్వాసం. ఇవాళ నుంచి ఈ సీట్ నీ ఉద్యోగ ధర్మాల్లో పాదాభివందనాలు. టేక్ యువర్ సీట్. So, congratulations. God bless you. ఇదంతా మిమ్మల్ని చేసుకున్నందువల్ల కలిసి వచ్చిన అదృష్టం అండి. కానీ నీ ఆనందానంతా ఇక్కడే పొంగిపో. నీకు ఇది ఆఫీసు. ఇప్పుడు మీరు అల్లరి చేయకుండా స్కూల్కి వెళ్తేనే సాయంత్రం రాగానే ఈ కార్లను షికారుకి తీసుకెళ్తాను. సరేనా? వెళ్ళండి. ఒప్పుకోండి, అంత చూస్తున్నారు. చిలకా గోరంకుల్లో వాళ్ళిద్దరు కారులో వెళ్తుంటే చూడటానికి ఎంత బాగుందో. అవునయ్యా. జానకి, అమ్మాయి ఇంటికి వచ్చాక దిష్టి తీసి పారేయాలి, కాస్త గుర్తు చేయమ్మా. దిష్టి తీస్తుందంట దిష్టి. అది ఒక అందుకు మంచిదేలే. చూడటానికి అందరి కళ్ళు ఒక రకంగా ఉన్నా ఏ కంటూ ఏ దోషం ఉందో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. చూడు లిల్లీ, డోంట్ బి సిల్లీ. సార్, మేడం గారు ఎక్స్పర్ట్ ఫైల్ అడిగారు. మేడం మేడం ఏమిటో మా ఆవిడ అని అనలేవు. చూసావా పంచాలి లోకం ఎంత మారిపోయిందో. కాస్త దూరంగా ఉన్న నాయన, ఇప్పటికే నానా పంటలు పడి అడ్డమైన వాళ్ళ కళ్ళు పట్టుకుని బతుమాని తెప్పించుకున్నాను. నా పాపల్ని ఏమైనా అంటామంటే మేనేజింగ్ డైరెక్టర్ గారు మొగుడు అయిపోయింది. మచ్చాతారం గారు, ఇది ఆఫీసు. బావి వరుసలు ఇళ్లలోనే. అయినా మీరు ఆఫీసులో చేపలు పట్టుకోండి. ఇవి చేపలు కాదమ్మా, నా పాపను. షటప్. ఇదంతా నాకు నచ్చదు. ముందు ఈ దుకాణం ఎత్తేసి ఆడిటింగ్ జరగబోతోంది, ప్రిపేర్ అవ్వండి. నేను అడిగిన ఫైల్స్ పంపించండి. శేఖర్, లుక్ ఆఫ్టర్ యువర్ బిజినెస్. బ్రింగ్ ద ఫైల్. హలో మేడం. నమస్కారం. రండి. వీరు మిస్టర్ సీతాపతిరావు గారు, ఊటీ. మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో వీరొకరు. హలో. ఆయన మిస్టర్ రంగనాథన్ గారు, బెంగళూరు బ్రాంచ్ హెడ్. హలో. ఆయన మిస్టర్ అర్జున్ రావు గారు, ఈ మధ్యన హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేశారు. నమస్తే. బై ద బై, ఈయన మిస్టర్ మహేష్, ఆడిటర్. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్. కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Would you like to have coffee or cool drinks? ఎనీథింగ్. Okay. Send coffee. Now coming to the business. ఇది మన కంపెనీ యాన్యువల్ రిపోర్ట్. 1982-83లో మన కంపెనీ టర్న్ ఓవర్ 17 lakhs. మన కంపెనీకి వచ్చిన లాస్ 43 lakhs. ఈ ఏడు కంపెనీ టర్న్ ఓవర్ 1 crore 2 lakhs. అంటే బ్యాంక్ లోన్ మొత్తం తీర్చేసినా మన కంపెనీ ప్రాఫిట్ లోనే ఉంటుంది.
కాఫీ వాళ్ళకి పోషించాలని మేడం పై చేస్తారా? ఇతను ఎవరు అనుకుంటున్నారు? మేడం గారు భర్త మిస్టర్ శేఖర్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ శేఖర్. ఎక్స్క్యూజ్ మీ మేడం, తొందరపడ్డాను. సో మన కంపెనీ ఇప్పుడు 48% ప్రాఫిట్ లో ఉంది. సుధా స్ప్రేకి సంబంధించిన అప్పు మొత్తం తీరిపోయింది. కానీ మేడం, జస్ట్ మినిట్. అవతారం గారు, అమ్మా, మీరు మాట్లాడుతుండండి. ఏం కావాలి మేడం? శేఖర్ ఎక్కడ? మీ రూమ్ నుంచి రాగానే కోపంతో ట్రే విసిరికొట్టి వెళ్ళిపోయాడమ్మా. లక్ష్మి, కాఫీ. మీ తమ్ముడు గారు వచ్చారు వదినా? రాకే, వచ్చి రావడంతో ఏదో అర్జెంట్ పని అన్నట్టు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడమ్మా. వెళ్ళేటప్పుడు ఏదైనా చెప్పి వెళ్ళారా? నువ్వు ఉంటే చెప్పేవాడు, నాతో ఏం చెప్తాడు? సీతాలు, 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 సీతాలు. అయ్యో ఇదేందయ్యా? చొక్కాన పడాలి, అప్పుడే తలుపులు పెడాయించి పడుకున్నావేంటే? సొక్కేసుకొచ్చినోడికి సొక్కలు పొడిసింది తెలవదు, కుంకింది తెలవదు. నోరు ముసుకుని లోపలికి రా. వాళ్ళు ఎవరైనా సుత్తే బాగుంటారా? ఎవరు చూస్తా మనకంటే? మన ఇళ్ళో మన ఇట్టం. అంత తాగుతుంటే ఒంట్లోనేడివి తాగి అక్కడే పడి ఉండి తెల్లా రాలేకపోయావా? అయ్యో అయ్యో, ఇదేం అన్యాయం, ఇదేం అన్యాయం. తాగొచ్చి తందనాలు ఆడుతున్నావా? ఇల్లు మన బుద్ధిని మారలేదా? ఏంటండి గొడవ? మా ఇంట్లో నచ్చుంటాయి, మీకెందుకు? పండవతలకి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఏమిటినానమ్మా, ఏం జరిగింది? ఏం జరగడం ఏంటే తల్లి? అతను అలా తాగొచ్చి కొప్పలో సందనాలు ఆడుతూ ఉంటే రేపు నలుగురిలో తలెందుకోగలమటే? ఊరుకోనమ్మా, కాస్తంత గంపంత చేసుకోవడం మనకే బాగుండదు. ఏమైనా ఉంటే మనలో మనం సర్దుకుపోవాలి. కానీ నాన్న, కాస్త కూడా మంచి మర్యాద లేకుండా ఈ తాగుడేంటి, అవాగుడేంటి? ఇది మన ఇల్లు. నేను తాగుతాను, తందనాలు ఆడుతాను. ఏంటంట? చాలు ఊరుకో. అమ్మా, పడుకోబెట్టు. పదవయ్యా. లక్ష్మి, ఐఎమ్ సో సారీ. అదేమిటండి? మా నాన్న తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నువ్వు క్షమాపణ చెప్పుకోవడం దేనికయ్యా? సరే, జరిగిందేదో జరిగింది. ఇకనైనా మీ నాన్న ఇలాంటి అలవాటు మానుకోమని చెప్పు. చూడమ్మా లక్ష్మి, నాకు ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మానుకోమంటే నా వల్ల కాదమ్మా. నా వల్ల మీ అందరికీ కష్టంగా ఉందంటే చెప్పండి, మేము ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అదే మాట మావయ్య, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం భావ్యం కాదు. ఇది మనిల్లు. దయచేసి ఆ మాట ఇంకెప్పుడు అనకండి. నానమ్మా, రోజులు మారుతున్నప్పుడు నలుగురితో కలిసి బ్రతకడం మనం నేర్చుకోవాలి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయడం మంచిది కాదు. ఆయనే ఏ మిలిటరీ ఆఫీసర్ అయి ఉంటే ఆయన తాగిన దానికి మనం అభ్యంతరం చెప్పేవాళ్ళమా? అంతా మనం అనుకోవడంలో ఉంటుంది. సరేనమ్మా, పదండి. మీరు వెళ్ళి పడుకోండి మావయ్య. అట్లాగేనమ్మా. రండి. ఇదిగో గోపాల్, నేను స్టాక్ కోసం అప్లికేషన్ పంపి వారం రోజులైంది. అది ఇంకా శాంక్షన్ కాల. తొందరపడితే ఎలా అవుతుందండి? మీ అప్లికేషన్ ఇంకా ఎండీ గారి టేబుల్ మీదకే వెళ్ళలేదు. అది వెళ్ళి వారు చూసి సంతకం చేసి తిరిగి వచ్చేసరికి కనీసం 3 వారాలు పడుతుంది. నా అప్లికేషన్ అన్నింటికంటే పైనుండేట్టుగా చేసి ఎండి గారికి పంపే ఏర్పాటు చేస్తే నీ ఉపకారం ఎన్నటికీ మర్చిపోను గోపాల్. అందాక ఇది ఏమిటది? ఇక్కడికి వచ్చే వారి పనులు చేసి పెడతానని, ఫైల్స్ మారుస్తానని మధ్య పెట్టి లంచం తీసుకుంటావా? కోపడకండి అమ్మగారు. మాలాంటి వాళ్ళం పైన పాటికో పరకో తినకపోతే మా కడుపులాలు నేను చెప్పండి. మీరు చూసినా చూడనట్టు ఊరుకోవాలి. ఏమీ లేదండి. Shut up!
ఆఫీస్ లో మీరు ఇంకొక నిమిషం ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. ఏమిటి ఏమిటి సమాధానం? నువ్వు గడ్డి తిన్నందుకు నిన్నెందుకు డిస్మిస్ చేయకూడదు? గడ్డి తింటుంది ఒక్కనే కాదు, ఈ ఆఫీసులో పనిచేస్తున్న ప్యూన్లు అందరము తింటున్నాం. అంటే నన్ను అంటే అడగలిగారు, మీ ఆయన అడగలరా? శేఖర్, గోపాల్ చేసిన ఆరోపణకి వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? కమ్ ఆన్ టెల్ మీ, ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఆ సంజాషి కూడా ఇప్పుడే ఇక్కడే అందరి ముందే చెప్పాలి. సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆఫీసులో ఇలాంటి పనులు జరుగుతున్నాయంటే వాటిని అరికట్టవలసిన బాధ్యత నాకుంది. నువ్వు అమాయకుడు అని రుజువు చేసుకోవాల్సిన అవసరం నీకుంది. నేను లంచగొండని నా మీద అపవాదేశం ముందు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండాలి. అలా లేకుండా ఇంతమంది ముందు నిలదీసి అడగటం పద్ధతి కాదు. శేఖర్, Shut up! దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు తప్పు చేశారనే అనుమానం నాకు ఎప్పుడూ లేదు. కానీ నలుగురిలో వాడంత మాట అన్న తర్వాత మీరు అలాంటి వారు కారని రుజువు చేయడం కోసం అడక్క తప్పలేదు. అంతేకాదు, అప్పుడు అలా అడగకపోతే నేను మీ పట్ల పక్షపాతం చూపిస్తున్నానని వాళ్ళంతా అనుకునేవారు. ఇవన్నీ కేవలం కుంటి సాకులు మేడం. నేను గొప్పతనాన్ని చూపించుకునే అవకాశం దొరికింది, చూపించుకున్నాను. మొగుళ్ళు కూడా ఖాతరు చేయదు అనే గొప్పతనం కోసం పాకులాడావు. ఆ క్షణంలోనే నేను ముందు చేతులు కట్టుకుని బతికేవాడిని అనుకున్నాను. కానీ నీ మెళ్ళ తాళి కట్టినవాడిని సంగతి కూడా మర్చిపోయావు. నన్ను నమ్మండి, భగవంతుడు సాక్షిగా నాకే దురుద్దేశం లేదు. అందాని మాటలన్నీ అని చేయకూడని అవమానం అంతా చేసి చివరికి 4 గోళ్ల మధ్య కంటతడి పెడితే నేను కరిగిపోతాననుకున్నావా? ఆనాడు పెళ్లి పందిట్లో తనను అభిమానించేవాడిని, గౌరవించేవాడిని ఆడ తన భర్తగా కోరుకుంటుందని నువ్వే అన్నావు. అదే అభిమానాన్ని, గౌరవాన్ని భర్త తన భార్య దగ్గర నుంచి ఆశిస్తాడని నీకు తెలీదా? నీ దగ్గర నుంచి నేను అది ఆశించాను. ఉద్యోగ ధర్మానికి, భార్యాభర్తల అనుబంధానికి మీరు ముడిపెట్టి మాట్లాడతారని నేను అనుకోలేదు. అది నా దురదృష్టం. దురదృష్టం నీది కాదు. నేనేమిటో, నా అంతస్తు ఏమిటో మర్చిపోయి నీలాంటి ఐదింటి పిల్లని చేసుకోవటం నా దురదృష్టం. సంఘంలో ఫలాని వాడి భార్య అని పిలిపించుకునే ఆడదాంతోనే మగాడు సుఖపడతాడు కానీ ఫలానా ఆఫీసర్ మగారి భర్త అని పిలిపించుకునే నాలాంటి వాడు ఎవడో సుఖపడలేడు. మన మనసులో ఎంత తేడాలు వచ్చాక మనం కలిసి కాపురం కూడా చేయలేము. ఒకవేళ నాదే పొరపాటు అయితే ఇంకెప్పుడు ఇలా జరగనివ్వనండి. నా మాట వినండి. లక్ష్మి, అబ్బాయి ఒంటరిగా వెళ్తున్నాడేమ్మా? ఆయన వేరే పని చూసుకుని ఆఫీస్కి వస్తానన్నారు నానమ్మా. సరే, డ్రైవర్ పద. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నమస్కారం అమ్మా. ఆయన ఎక్కడ? ఆయన కావాలనే మరో సెక్షన్ మార్పించుకున్నారమ్మా. మిస్ వనిత, నేను చెప్పిన కొటేషన్స్ ఫైల్ నా రూమ్కి పంపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆయన ఒకసారి ఇటు రమ్మని చెప్పు. అలాగేనమ్మా. కావాలని ఇక్కడ నుంచి ఎందుకు మార్పించుకున్నారో తెలుసుకోవచ్చా? ఎందుకా? ఇక్కడికంటే అక్కడ మామూలు ఎక్కువ దొరుకుతాయని. సారీ మేడం, నాకు అక్కడ చాలా పని ఉంది. రోజు వచ్చినట్టు లంచ్ టైంకి రూమ్కి రావచ్చుగా?
అది నీ రూము, నా రూమ్ కాదు. సార్ టీ. ఇప్పుడు టీ తాగుతున్నారేమిటి? లేదు, కడుపు నింపుకోవటానికి బన్ కూడా కొని తెచ్చుకున్నాను. అదేమిటండి, నేను తెచ్చిన భోజనం కూడా మీకు వెగటైపోయిందా? తాహతకు మించిన భోజనం అలవాటు చేసుకోవడం తప్పని తెలుసుకున్నాను. నేను ఈ ఆఫీసులో ఒక ప్యూన్ని, నువ్వు అందరిపైన ఆఫీసర్వి. నా హద్దుల్లోనే ఉండటం మంచిది. నేను ఇక్కడ ఉన్నంత వరకు నా గురించి ఆలోచించొద్దు. నన్ను ప్యూన్గానే ఉండని. ఇక్కడ కూర్చున్నావేం బాబు? బిడ్డ నీ కోసం ఎదురు చూస్తోంది. లోపలికి వెళ్ళి బాబు. నా మాట విను బాబు, వెళ్ళు. ఏమండి, మీలో మీరు ఎందుకండి మదన పడతారు? మీ మనసులోని బాధ ఏమిటో నాతో స్పష్టంగా చెప్పండి. ఒకప్పుడు నేను పలకరిస్తేనే పరవశించిపోయేవారు. ఇప్పుడు నేను ఎంత ప్రాధేయపడుతున్నా మాట్లాడరేవండి. మీరు ఇదివరకులో నన్ను ఆరాధించక్కర్లేదు, కనీసం నా ఆంతర్యాన్ని తెలుసుకోవడానికైనా ప్రయత్నించండి ప్లీజ్. నేను మన మధ్యన ఉన్న అంతస్తులను మొదలంటూ నరికేసుకుని మీ పాదాల దగ్గరకు వచ్చాను. ఈనాడు వాటిని మళ్ళీ చిగురించనిస్తే రాతి గోడను రావి మొక్కల మన పచ్చని కాపురాన్ని కూల్చేస్తాయండి. నువ్వు చెప్పేదేదో సూటిగా చెప్తే కానీ నాకు అర్థం కాదు. నాకు నీ అంత సంస్కారం లేదు. కానీ సహనమే మీలో ఇటీవల సనిగిలిపోతోంది. ఆఫీస్లో మన ఉద్యోగాల మధ్య ఉన్న వ్యత్యాసాలే ఈ అనర్థానికి దారి తీశాయి, మనస్పర్ధలకు పునాదులేశాయి. ఆర్థికంగా మనకి ఈనాడు ఏ లోటు లేదండి. కనుక అవి సమసిపోవడానికి మీరు ఉద్యోగం మానేయండి. మంచి మాటలతో చేతి తినిపించడంలో ఆరితేరిందానివి. ఉద్యోగం మానిపించి నన్ను ఇంకా నీ గుప్పిట్లో పెట్టుకోవాలనా? అప్రయోజకుడైన ముగుడిని కట్టుకుని భూదేవిల సంసార భారాన్ని మోస్తున్నానని కీర్తి కిరీటం పెట్టుకుందావనా? అది కాదండి. కాకపోతే నువ్వే ఉద్యోగం ఎందుకు మానేయకూడదు? నేను మేడల్లో కాపురం పెట్టి నిన్ను కారులో తిప్పలేకపోయినా కట్టుకున్న పెళ్ళానికి 2 పూట్ల తిండి పెట్టి పోషించలేనంత అసమర్థుని కాను. నువ్వే ఉద్యోగానికి రిజైన్ చేయి. మీరు అలా బాధ్యత లేకుండా మాట్లాడకండి. మీరు నన్ను పోషించగలరు, మీతో చెట్టు కిందనైనా సంతోషంగా ఉండగలరు. కానీ నాకున్న బాధ్యతలు మర్చిపోతే నన్ను భగవంతుడు కూడా క్షమించడు. అవన్నీ నీ ఆధిక్యాన్ని అధికారాన్ని పెంచుకోవడానికి తెచ్చిపెట్టుకున్నవి. కాకపోతే ఏ ఆడదైనా పండకి పుట్టించుకెళ్లి బొట్టు పెట్టించుకొస్తుందే తప్ప నీలాగా వాళ్ళ సంసారాన్ని ఎత్తనెక్కించుకోదు. నేను అందరూ ఆడవాళ్ళు అంటాను కానండి. నాకు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు కళ్ళు. నన్ను పెంచి నన్ను స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఆర్థికంగా బాధల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను కదా అని నా దారిని నా భర్తతో వెళ్ళిపోయేంత స్వార్థపరాన్ని కాదు. నాకున్న కుటుంబ బంధాన్ని మీరన్నంత సులభంగా తెంచుకోలేను. అనుబంధాన్ని తెంచుకోలేకపోవటం కాదు, అధికార దాహాన్ని చంపుకోలేకపోవటం. అది రుచిమరిగిన ఆడవాళ్ళు భర్తను విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడతారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీ అవివేకాన్ని అసహనాన్ని బట్టబయలు చేసుకోకండి. నిజానికి మీరెంత, మీ జీతం ఎంత? గట్టిగా మాట్లాడితే రేపు మనకు పసివాడు పుడితే పాల డబ్బాలకి చాలు. మిమ్మల్ని కించపరచాలని ఇదంతా అంటూ లేదండి. ఆర్థిక స్థితిగతులు అవగాహన చేసుకోకుండా అభిమానాలకు పోతే జీవితంలో అట్టడికి జారిపోతాం. అహంభావం పెంచుకున్న మూర్ఖులు ఆడదాని సంపాదనని హీనంగా చూస్తారు. కానీ
మీరు అలాంటి వారు కారటి. కుటుంబ బంధం అన్నది భార్యాభర్తలకి ఇద్దరికీ సమానమే. నేను మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకున్నాను. మీ గౌరవానికి హాని కలిగిస్తానని మీరు కల్లో కూడా అనుకోవద్దు. స్ఫటికం లాంటి మీ హృదయంలో నాకు ఇచ్చిన స్థానాన్ని తొలగించకండి. లోకం అనుకున్నా మీరు నా ఆరాధ్య దైవం అన్న సంగతి మర్చిపోకండి. మనమంతా కలకల్లాడుతూ కలిసి ఉందామన్న నా ఆరాటాన్ని మీరు అర్థం చేసుకోండి. కోడలో మనసులో ఉన్న మాట అంత వివరంగా చెబుతుంటే తలగరత్త వెంట్రీ ఎరినాగన్న. నల్ల మేకని ఎంత దోమినా నలుపు పోదని ఎందుకే మన నలగా జాతి అంటారు. నాన్న ఆడద సంపాదించి పెడుతుంటే హాయిగా కూర్చుంటుంటానికి అలవాటు పడ్డవాడిది. ఆవిడేం మాట్లాడితే అదే నీకు వేదం. ఆవిడ చెప్పినట్టు అలా తల ఊపటానికి నేనేం గంగిరెద్దును కాను. అమ్మగారు, ఎస్, మీరు రాగానే శేఖరి ఉత్తరం ఇవ్వమన్నాడు. లెటరా? సరే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. మేడం, నాకు నా భార్యకు మధ్య వచ్చిన కుటుంబ కలహాల వల్ల నేను ఈ ఉద్యోగాన్ని ఊరిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఆనాడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి కాలమే ఆశ్చర్యంతో అరక్షణం ఆగిపోయింది. ఆకాశంలో దేవతలంతా ఆనందంతో ఆశీర్వదించి అక్షంతలు వేశారు. ఆ అక్షంతల్లో గులకరాయి ఉంటుందని అనుకోలేదు. దీనికి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు నానమ్మ. అభిమానం ఆయన్ని ఎంత దూరంగా లాకెళ్ళినా అనురాగం మళ్ళీ నా దగ్గరకు చేరుస్తుందన్న విశ్వాసం నాకుంది. విశ్వాసం కాదు, అది ఆశ. మమ్మల్ని ఎవరిని అడగకుండానే నీ అంతటి నువ్వు ఎంత తొందరపడి నిర్ణయం తీసుకున్నావు అంత తొందరగానూ వెళ్ళిపోయాడు. అలాంటి పిరికివాడిని నమ్ముకుంటే ఫలితం ఇంతే. ఇదిగో చలపతే, నా కొడుకు పిరిగాడు కదయ్యో, పౌరుషం ఉన్న మగాడు. తానెంత సంపాదిస్తున్నా పెళ్ళాం జీతం మీద ఆధారపడి బతుకుతున్నాడన్న అపవాదం తెచ్చుకోకుండా వెళ్ళిపోయాడు తెలుసా? ఈ బడాయిలకెళ్ళే కొడుకే వెళ్ళిపోయినప్పుడు అంత పౌరుషం కలవాడివి నువ్వు ఇంకా ఎందుకున్నావు? చలపతే, నా కోడల సంపాదన నేను తింటం తప్పని ఎవడు ఏలెత్తి చూపిస్తాడో చూపించమను. నీలాగా పెళ్ళాం పిల్లలతో చెల్లెలి సంపాదన మీద బతికే జీవనెత్తులేనాడు కాదు నాకు. విన్నారా విన్నారా, ఎంత మాట అన్నారో విన్నారా? చిన్నప్పటి నుంచి ఎంత చదివిస్తాయే. ఇలాంటి నిష్ఠూరం ఎప్పుడు అప్పుడు వస్తుందని నాలో నేను భయపడుతూనే ఉన్నాను. తిరిగి వాడి మీద పిడుగు పడుతుందని పన్నే పడింది. ఇకనైనా వేరే వెళ్ళి మన బతుకుతారండి. వదినా, ఆయన ఏదో మన అనుబంధం ఆత్మీయత అర్థం కాక అన్నారు. అన్నీ తెలిసిన దానివి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా? కట్టుకున్నవాడు విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళాడు. అతనితో సంబంధం తెగిపోయాక అతని తల్లిని తండ్రిని పోషించాల్సిన కర్మ నీకేం పట్టింది? అన్నయ్య, ఆవేశపడుతున్నావు. నేను ఇదివరకు అంటే చలపతి చెల్లెండి, కానీ ఇప్పుడు రంగయ్య గారి కోడలు నా సంగతి మర్చిపోకు. ఏమండి, ఇప్పటికైనా అర్థమైందా మీ చెల్లెల ఆంతర్యం? చెల్లెల మీద అపేక్షతో మీరు రాలేకపోతే మీరు ఇక్కడే ఉండండి. నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను. జానకి,
ఆయన ఏదో నోరు జారి తెలియకన్న మాటను గాలివానగా మార్చకండి. తెగేదాకా లాగడం ఎవరికి మంచిది కాదు. చాలేనానమ్మా, పడరాని వాళ్ళతో మాటలు పడ్డాక ఇంకా ఇంట్లో కూర్చోడానికి నేనేం గాజులు వేసుకోలేదు. జానకి పద. అన్నయ్య, ఆ పిలుపు నన్ను ఇప్పుడు ఆపలేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు రంగయ్య గారి కోడలు కదా. రమేష్, జానకి పదండి. బాబు, చలపతి చలపతి, తొందరపడకురా. హలో, మీరా? 2-3 ఆఫీస్ గుమ్మాలకి దిగడం చూశాను. ఉద్యోగం కోసమేగా? అవును మిస్టర్ మధు. నాతో రండి. డాడీతో చెప్పి మీకు ఏదైనా సహాయం జరిగేటట్టు చూస్తాను. మధు, కమాన్ చలపతి గారు, సందేహించకండి. ప్లీజ్ కమ్. కమ్ కమాన్. డాడీ డాడీ. ఓహో, ప్యూన్ గారు బాబు గారా? ఇప్పుడు ఇతను ఎందుకు తీసుకొచ్చావు అక్కడికి? ఓ ఫర్గెట్ ఇట్ డాడీ. ఇప్పుడు చలపతి గారు వాళ్ళతో లేరు. ఉద్యోగం కోసం వీధుల వెంట తిరుగుతుంటే మీకు చెప్పిస్తాను, నేనే తీసుకొచ్చాను. ఐసి. చూడు చలపతి, బంధుత్వం కలుపుకోలేకపోయినా నువ్వు మాకు పరాయి వాడివి కాదు. నువ్వు కావాలనుకుంటే ఈ క్షణంలోనే మా ఆఫీస్లో చేరొచ్చు. నీకు కావాల్సినంత జీతం ఇస్తాం, కోరిన సౌకర్యాలు కలిగిస్తాం. ఏమంటావు? మా ఈ స్థితిలో దేవుడే మీ రూపంలో సాయం చేయడానికి దిగొచ్చాడని అనిపిస్తోందండి. చాలా సంతోషం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్న వాళ్లే ఆత్మీయులు. మధు, చలపతికి అడ్వాన్స్ ఇవ్వు. ఓకే డాడీ. మీ ఉపకారాన్ని జన్మలో మర్చిపోలేనండి. ఇది ఉపకారం కాదు. ఈ రోజు నుంచి నువ్వు మా ఆఫీసులో ఉద్యోగివే కాదు, మా మనిషివి. బీ హ్యాపీ. థ్యాంక్స్ అండి. వస్తానండి. వస్తా మధు. శంకరయ్య గారా, నిజంగా మనకి కష్టదశలో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారంటే ఆయన చేతులెత్తి దండం పెట్టుకోవాలి. శత్రువైన వాడు పాలిచ్చినా పంచామృతాలిచ్చినా ఆవదంత విషయం ఉండక మాందోదిన. ఆ నీచుడిని ఆశ్రయించడం కంటే నిరుద్యోగంతో పస్తులు ఉండడం నయం. వెంటనే వెళ్ళి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసా. నువ్వెంత చెల్లెలివైనా నీ సలహా విని చేతికొచ్చిన ఉద్యోగాలు వదులుకునేంత తెలివి తక్కువండి కాదు. ఇదివరకు నన్ను చెప్పిన దానికల్లా తలైపడానికి ఇప్పుడు మీ అన్నయ్య నీ మోచేతి కింద నీళ్ళని తాగడం లేదు. ఆయన ఉద్యోగం చేయడం, మేము హాయిగా ఉండడం నీకు ఇష్టం లేదు, అంతేగా? నోటుకొచ్చినట్టు మాట్లాడదు జానకి. తన అన్నయ్యకు ఉద్యోగం రావాలని అది ఎంత ఆరాటపడుతుందో నీకేం తెలుసు? ఆరాటం అభిమానం ఉంటే అంత పెద్ద ఉద్యోగం చేస్తుంది కదా. తన ఆఫీసులో చిన్న ఉద్యోగం ఇప్పించచ్చుగా. ఆత్మీయతలు, బంధుత్వాలు ఉద్యోగానికి అర్హతలు కావద్దున. వాళ్ళు నీకు వాళ్ళ ఉద్యోగం ఇచ్చింది నీ మీద ప్రేమతో కాదు, నా మీద ద్వేషంతో. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నందుకు ఆశపడితే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నీకెందుకమ్మా అంత పట్టుదల? నీ అన్నయ్యకి ఉద్యోగం వచ్చినంత మాత్రాన నీ గౌరవం తరిగిపోదులే. ఆనాడు పెళ్లి పండిట్లో వాళ్ళనంత అవమానం చేసినా అదే మనసులో పెట్టుకోకుండా ఈనాడు కష్టాల్లో నాకు అండగా నిలబడిన వాళ్ళ ఆత్మీయులు, అన్నగారిని అవమానం చేసిన మామగారిని వెనకేసుకొచ్చిన వాళ్ళ ఆత్మీయులు తెలుసుకోవాలని తమాకులమే కాదు. చాలే ఊరుకో జానకి. మాట మాట వచ్చి అన్నా చెల్లెలు దూరమైనంత మాత్రాన మమకారాలు కరిగిపో. మీరుంటే దాన్ని పరాయదానిగా చూస్తున్నారు, కానీ మీరు విడిపోయి వచ్చిన తర్వాత దాని మనసు ఎంత కుమిలిపోయిందో మీకు తెలుసా? ఈ క్షణం వరకు మీ సంసారాన్ని ఎంతో గుట్టుగా నడుపుకొస్తుందన్న సంగతి తెలుసు కూడా. గడపలోకి వచ్చిన ఆడబిడ్డలు అవమానిస్తారా? అంటే ఏలుతో కన్ను పొడిచి ఏడిపించి జోగొట్టినట్టు ఇంట్లోంచి సాగనంత కూడా సహాయం చేస్తోందన్నమాట. జానకి, నువ్వు ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పకపోవడం కాదు, నీ చెల్లెలే చెప్పలేదు. అన్నయ్యకి తెలియకుండా పిల్లలకు అవి ఇవి కొనిపెట్టమని బలవంతంగా చేతులు పెడితే కాదనలేకపోయాను. సమయం వచ్చింది కదా అని దానికి సాయం కింద గట్టి పొడుస్తారనుకోలేదు. సరే, చేసిన సహాయం లెక్కగడి చెప్తే నెల నెలా కొంత చెల్లించి బాకీ తీర్చుకుంటావులే. అన్నయ్య, నేను నీకేదో సహాయం చేశానని నువ్వు నాకు రుణపడి ఉన్నావన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు. ఈ రోజు నీకు ఉద్యోగం దొరికిందన్న ధీమాతో దాని రుణం తీర్చేంత ప్రబుద్ధుడు అయ్యావన్నమాట. నువ్వు దానికి అన్నవు కాదురా. నానమ్మ, అన్నయ్య, నువ్వంటే నా రుణం తీర్చుకోగలిగేమో కానీ నన్ను చిన్నప్పటి నుంచి పెంచి ఇంత దాన్ని చేసిన నీ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చుకోలేను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వేమనుకోవద్దు. ఆ శంకరయ్య పని ఉచ్చులో మాత్రం ఇరుక్కోవద్దు అన్నయ్య. అసలు ఇదేం తిరుగుతున్నా నీకు? మేము మా పిల్లలు పచ్చగా ఉండడం నీకు ఇష్టం లేదా? అయినా ఏదో బొట్టు పెట్టి పేరెంటాన్ని పిలిచినట్టు ఇక్కడ నిన్నెవరు రమ్మన్నారు? నీకు 1000 దండాలు, కానీ నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. మా మానవ మమ్మల్ని బ్రతను. మళ్ళీ ఎప్పుడు ఇంటికి ఉన్న తక్కువ వెళ్ళు.
అబ్బా లక్ష్మి, చెప్పాలంటే నోరు రావటం లేదు, నిన్ను వదిలిపెట్టేళ్ళాలంటే కాళ్ళు ఆటం లేదు. మీరనేది ఏముందమ్మా, అలిగిపోయిన బిడ్డ రేపో మాపో తిరిగి రాకపోతాడా అని ఇన్నాళ్ళు ఎదురు చూసాం. కానీ ఆ రాడని తేనిపోయాక ఇక్కడ ఉండడానికి మోకం సెల్లక గూడానికి వెళ్ళిపోదాం అంటున్నాడమ్మా. అత్తయ్య మమ్మల్ని ఆపకమ్మా. ఎలాని మేము ఏ ముహూర్తంలో ఇంటో అడుగు పెట్టాము కానీ నీకు అన్ని కష్టాలే దాపురించాయి. మావయ్య మీరే చెప్పండి, దాంపత్య జీవితంలో మీరు అత్తయ్య ఎన్నిసార్లు మాట మాట అనుకుని ఉంటారు. అంత మాత్రాన మీరిద్దరూ విడిపోయారా? నేను ఏ జన్మలో పాపం చేశానో కానీ కట్టుకున్న వారికి కాకుండా పోయాను. ఇప్పుడు మీరు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నారు. ఏడవబాకమ్మా, నువ్వు చిన్నదానివైనా మమ్మల్ని పసిపిల్లల కళల్లో పెట్టుకుని కాపాడుకున్నావు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపుని ఎప్పుడుతావమ్మా? సీతాలు, డాక్టర్ అమ్మా, మరేం కంగారు పడకండి. ఆమెకు కొంచెం రక్తం తక్కువ అవటం తప్ప వేరేమీ లేదండి. ఈ మందులు వాడితే నీరసం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్ల నెల తప్పిన సమయంలో మనసులో దిగులు కానీ విచారం కానీ పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే అమ్మా, వస్తాను. అమ్మా లక్ష్మి, ఏమిటి ఏమిటి ఏడుపు? డాక్టర్ ఏం చెప్పిందో తెలుసా? నెల తప్పిన వాళ్ళు దిగులుగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలని చెప్పింది. కడుపు పండుతోందని సంతోషించిన ఈ ఆనందాన్ని పంచుకోవడానికి అటు ఇటు ఎవరూ లేని ఒంటరిదాన్ని అయ్యానని ఏడవనా చెప్పునానమ్మా. ఇలాంటప్పుడు కంట చెది పట్టకూడదమ్మా. ఊరుకోమ్మా. లాలి పాట
కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. నో, కాఫీ తాగడానికి ఇక్కడికి వచ్చాను. అవును, ఎందుకు వచ్చినట్టు? ఇదేమిటో తెలుసుకుందామని వచ్చాను. నా రాజీనామా. అంతవరకు నాకు తెలుసమ్మా, కానీ ఇలా ఇవ్వటంలో నీ ఆంతర్యం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. అలా మౌనం వహిస్తే ఊరుకునేవాడిని కాను. ఐ వాంట్ మోర్ డీటెయిల్స్. ఇన్నాళ్ళు నీ పదవిని ఎంతో శ్రద్ధగా నిర్వహించిన దానివి, మార్కెట్లో పోటీ తట్టుకుని మాకు అపారమైన లాభాలు సంపాదించి పెట్టిన దానివి, ఆ నిబ్బరమంతా ఏమైపోయింది? ఆ ధైర్యం ఎలా మాయమైంది? నా ధైర్యం చెక్కు చెదరని పర్వతం లాంటిదేం కాదుగా బాబు గారు. సహజంగా ఏ గాలి విసురు తగిలినా తీగలా ఊగిసలాడిపోయే ఆడదాన్ని. 20 ఏళ్ళు కూడా నిండలు దాన్ని. పరిస్థితులు నన్ను చిందరవందర చేశాయి. ఎంతకంటే విడమర్చి మరేం చెప్పుకోలేదు. అఫ్ కోర్స్. అయినా మాజీ స్కూల్ టీచర్ మనస్తత్వం నాది. తరచి అడగటం నా అలవాటు. ఏదో ఆశాభంగం కలిగిందని ఉన్న ఫలంగా ఉద్యోగం మానేస్తావా? 100 ఏళ్ల జీవితమే నీరు కారిపోయింది. ఇంకా నేను ఎందుకు ఉద్యోగం చేయాలి? ఎవరి కోసం సంపాదించాలి? నీ మూగ బాధ నాకు తెలుసమ్మా. అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటంటావు? నేనే అంటున్నట్టు ఉండలేకపోవడం, అందరూ నా వాళ్లే అనుకోవడం. పొరపాటు. అసలు అలాంటి ఆలోచన రానివ్వడమే పొరపాటు. నిజానికి నేనెవరిని, నువ్వెవరు? మనకు ఎలాంటి అనుబంధం లేకపోయినా ఏదో ఆత్మీయత మనల్ని దగ్గరకు చేర్చింది. నీలో నాకు కూతురును చూపించింది. 10 మంది సుఖం కోసం పాటుపట్టమేనమ్మా జీవితానికి పరమార్థం. లేకపోతే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడూ అంతరించిపోయేది. వెన్నెల కరుస్తుందని చీకట్లోకి పారిపోయే వాళ్ళంత వెర్రివాళ్ళు, నీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు అంతే. గాలిపటంలో శేఖర్ ఎంత దూరం వెళ్ళినా అతడి మనసు నీ గుప్పిట్లో ఉంది. అదే మళ్ళీ నీ దగ్గరకు లాక్కొస్తుంది. నీ అన్న, వదిన, అత్త, మామ అందరూ మళ్ళీ నీ గూటికే చేరుకుంటారు. గుండెకు తగిలిన గాయాన్ని మాన్పగలిగింది కాలం ఒక్కటేనమ్మా. ఆ కాలాన్ని ఊరికే దొర్లిపోనేకూడదు. నువ్వు స్తబ్దంగా ఉంటే నువ్వు తీర్చిదిద్దిన ఈ సంస్థ నిద్రవుతుంది. ఎన్నో పేద కుటుంబాల పస్తులతో మాడిపోవలసి వస్తుంది. అంతేకాదమ్మా, నీకోసం కాకపోయినా నీ జీవితంలో ఆనందానంతా రూపుదిద్దుకున్న నీ చిన్నారి బాబు కోసమైనా నీ కలతలన్నీ మర్చిపోవాలి. అతి త్వరలో నీకు సంఘంలో ఒక విశిష్టమైన గౌరవ స్థానం లభించబోతుంది. అది ఎవరికైనా జీవితంలో అరుదుగా లభించే అవకాశం. ఇప్పుడు నువ్వు నేను తీసుకువెళ్లే చోటుకు వస్తున్నావు. లక్ష్మి, బాబుగారు చెప్పింది సబబుగానే ఉందమ్మా, కాదనుకో. మనం వెంటనే బయలుదేరుతున్నాం. ప్రయాణానికి సిద్ధంగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా సుధా స్ప్రే ఎంటర్ప్రైజెస్ ఏ రూమ్స్ రిజర్వ్ చేశారు? 215-226 రిసర్వ్ సార్. గుడ్. లక్ష్మి, మా ఫ్రెండ్స్ అందరినీ మీటింగ్ పిలుస్తాను. ఎప్పుడు రావాలో ఫోన్ చేస్తాను. అంతవరకు రెస్ట్ తీసుకో. రేపు సూట్కి తీసుకెళ్ళండి. ఓకే సార్. అన్నయ్య, మేడం ప్లీజ్ కమ్. ఐదు ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి కదా అని అపేక్షను కూడా మింగేసే వాళ్ళని ఎక్కడా చూడలేదు. అన్నయ్య ఎంత మారిపోయాడు. ఇన్నాళ్ళ కనిపించాడు కదా అని నోరారా అన్నయ్య అని పిలుద్దాం అనుకున్నాను. చెల్లెల్ని, తన నీడను పెరిగిందానని కూడా మర్చిపోయి పలకరించకుండా వెళ్ళిపోయాడు. చూసావు నానమ్మ? నిన్ను నన్ను పలకరించకపోతే పోయి, కుందన బొమ్మ లాంటి మేనల్లుని కూడా చూడకుండా మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడంటే అసూయ అనుకోవాలా, వాడిని ఏమనుకోవాలి? ఏమీ అనదులే నానమ్మ. అన్నయ్య మళ్ళీ ఇన్నాళ్ళ కనిపించాడు, అంతే చాలు. అమ్మా, ఇంత సరిపెట్టుకునే నీ ఓర్పుని ఒక్కడూ అర్థం చేసుకోలేకపోయారే. డియర్ ఫ్రెండ్స్,
మరో 2 రోజుల్లో జరిగే సర్వసభ్య సమావేశంలో మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా శ్రీమతి లక్ష్మిని ప్రపోజ్ చేస్తున్నాను. నమస్కారం. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇందులో మీకేమైనా అభ్యంతరం ఉందా? అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే చెప్పొచ్చు. నో, మాకే అభ్యంతరం లేదు. శ్రీమతి లక్ష్మిని ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం వల్ల వాణిజ్య రంగంలో ప్రముఖురాలైన ఒక మహిళను గౌరవించుకున్న వాళ్ళం అవుతాం. కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడమే కాకుండా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రచించుకున్న వాళ్ళం అవుతాం. సర్టన్లీ ఇట్స్ ఎ బ్రిలియంట్ ప్రపోజల్. శ్రీమతి లక్ష్మి సామర్థ్యాన్ని అందరిలోనూ ప్రచారం చేసి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకునేట్టు చేస్తారని ఆశిస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ హియర్. What is the matter? That's a phone call for you, sir. Mr. Manager, don't you know that we are in meeting? Meeting disturb చేయకూడదని తెలీదు. Please, go out. Sorry, sir. ఫ్రెండ్స్, నా ప్రపోజల్ ముందుగానే మీ అందరికీ తెలియజేయాలని, ఈ పదవికి ఎవరూ పోటీ చేయకుండా ఉండాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాను. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని విశ్వసిస్తున్నాను. మీ నిర్ణయాన్ని కాదు అనే ధైర్యం ఎవరికి ఉంది సార్? మేమంతా శ్రీమతి లక్ష్మి గారినే బలపరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి, నువ్వు వాణిజ్య రంగంలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని పొందబోతున్నావు. సమాజంలో ఎవరూ అందుకోలేని అంతస్తుకు చేరుకోబోతున్నావు. నీ వ్యక్తిగత సమస్యలను విస్మరించి వ్యాపార రంగ అభివృద్ధికి ఔన్నత్యానికి పాటుపడాలి. అవసరమైతే కొంత త్యాగానికైనా సిద్ధపడాలి. మీరింతగా ఎందుకు చెప్తున్నారో? ఒక్కసారి నీ జీవితంలోకి ప్రవేశించి నీ అంతస్తును చూసి సహించలేక పారిపోయిన వాడిని మళ్ళీ నీ నీడనైనా తొక్కనియొద్దు. దిస్ ఈజ్ మై వార్నింగ్. చివరకు ఆ సదానందరావు ఎత్తు చూసారా? ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని తన ఆధిపత్యం కొనసాగించుకోవాలని చూస్తున్నాడు. తాను చెప్పిన దానికల్లా మనం అందరం తలాడిస్తామని ఆయన ఉద్దేశం. చివరికి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ఆడదాని చేతిలోకి వెళుతుందంటే మనమంతా సిగ్గుతో తల వంచుకోవాలి. మనం ఏదో పెద్ద పారిశ్రామికవేత్తలం కోటీశ్వరులు అని విరవేగడం కంటే చేతులకు గాజులు తొడిగించుకోవడం మంచిది. ఇంత అక్కసి వెళ్ళబోసుకునేవారు అక్కడ నోరెత్తలేదే. శంకరయ్య గారు లేకుండా మనమే మాట్లాడతామండి. ఒకవేళ మాట్లాడినా మనమంతా ఒకటేనని వాళ్ళు పసిగట్టేయరు. ఇంతవరకు తెలివిగానే ప్రవర్తించారు కానీ అసలు కథ ముందుంది. అదేంటో చెప్తే. అమ్మమ్మ, చేసేది ఎప్పుడూ పైకి చెప్పకూడదు, చెప్పేదేది చెయ్యకూడదు. మీరంతా నాతో ఇలాగే సహకరిస్తే ఆ సదానందరావు ఎత్తుకు పై ఎత్తేసి అతని ఆట కట్టిస్తాను. ఓకే? ఓకే. హలో, నేను సదానందరావుని మాట్లాడుతున్నాను. నీ భర్తను కలుసుకోవాలనుకుంటున్నావా? ఏం మాట్లాడవే? నేను ఒకసారి వెళ్ళొద్దని చెప్పాను. అయినా నా మాట కాదని అతని దగ్గరికి వెళ్తున్నావంటే. ఈ ఒక్క విషయంలో నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. జీవితంలో రాక వచ్చిన ఈ అవకాశాన్ని జారబెట్టుకోలేను. నా భర్తను కలుసుకోకుండా ఉండలేను. నీ భర్తే, అది నాకు తెలుసు. బట్ హీజ్ అన్ ఈడియట్.
ప్లీజ్ ప్లీజ్ డోంట్ టాక్. సరే ప్రయత్నించు. ప్రయత్నించడమే కాదు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. యూ కాంట్ స్టాప్ మీ. రాత్రి లేని పున్నమిలా ఇన్నేళ్లుగా నా జీవితంలో నిలిచిపోయిన అమావాస్య రాత్రికి ఇప్పటికీ వేగ చుక్కోదించింది. వెలుగు చూడాలని కళ్ళు దహదహలాడుతుంటే కాళ్ళు ఎక్కడికి లాక్కొచ్చాయి. మీరేమీ మారలేదు. నన్ను లోపలికి రమ్మనటానికి కూడా మీకు మనసు ఒప్పటం లేదా? సారీ, లోపలికి రా. నేను వచ్చి హోటల్లో బస్ చేసినందుకు మీరేమైనా బాధపడుతున్నారా? నిన్న జరిగిన సంఘటనకు కానీ మన విడిపోవటానికి కానీ నేను బాధ్యురాలిని కాదు. నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను. ఇన్నేళ్లలో నేను ఎప్పుడైనా గుర్తుకొచ్చారా? ఇప్పటికే నీ ముందు తలెత్తుకోలేకపోతున్నామండి. ఈ ప్రశ్న అడిగి మరింత తలెత్తుకోలేనివని చేయకు లక్ష్మి. కలుసుకోవాలనే ఆరాటం నాలో ఉన్నా ఓ నిర్ణయానికి వచ్చే ధైర్యం నాలో లేకపోయింది. ఇందులోనే నువ్వే ముందడుగు వేశావు. ఎప్పటికప్పుడు నీ మంచితనం ముందు, సంస్కారం ముందు నేనే ఓడిపోతూ వచ్చాను. నువ్వు నన్ను ఎంతగానో లాలించావు, ఎంతగానో ప్రేమించావు. అయినా నువ్వు దగ్గరున్నంత వరకు ఆ విలువలు నేను తెలుసుకోలేకపోయాను. అందుకే దారం తగిన గాలిపటంలో సుడిగాలిలో కొట్టుకుపోయాడు. అలా నిన్ను చూడబెట్టినందుకే నా జీవితం నన్ను శపించింది. నన్ను క్షమించు లక్ష్మి. నా పశ్చాత్తాపానికి కన్నీరు తప్ప మీరు సాక్ష్యం లేదు. I swear, it's my honest confession. వెళ్ళు. No, I'll serve you. నీకు నా చేత్తో కాఫీ ఇవ్వటంలో నాకు ఆనందం ఉంది. దీంతోనే మన పరిచయం మొదలైంది. ఆ అనుబంధమే నన్ను నీ వాణి చేసింది. ఏమండి ఏమండి లేవండి, ఎంతసేపు నిద్రపోతారు? కొంటుకొని ఎంతకీ నిద్ర లేకపోతే అంతే మరి. నిద్ర లేకపోతే ఎలాగైనా కాలిందా పాపం?
అయిపోయిందిగా. చాలు. కాఫీ తీసుకోండి. లక్ష్మి ఏమిటది? ఎక్కడా? అప్పుడే 3 అయిందా? అవును, వేకు వేళయింది. ఈ రాత్రికి నా హృదయానికి కూడా. నేను వస్తానండి. ఏళ్ల తరబడి పస్తులున్న నాకు నీ రాక గుప్పిడి అమృతాన్ని ఇచ్చింది. థ్యాంక్స్. రేపు రాత్రి భోజనానికి రండి. అక్కడ మీకోసం ఒక బహుమతి ఎదురు చూస్తూ ఉంటుంది. తప్పకుండా వస్తాను. మిస్టర్ జగదీష్, ఇవాళ నైట్ నేను డ్యూటీలో ఉండలేదు. బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా వచ్చారు. వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకో. ఓకే? ఓకే సార్. థ్యాంక్ యూ. మీరా? ఏమిటి ఎలా వచ్చారు? అవును, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానబ్బా? ఓహో, నువ్వేదో డ్యూటీ ఎగ్గొట్టి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. అది మీకు అనవసరం. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. చూడు మిస్టర్, నీ వేషం మారినా మనిషి ఏమీ మారినట్లేదు. ఏ అర్హత లేని వాడివైనా లక్ష్మి లాంటి సంస్కారవతిని భార్యగా పొందగలిగావు. ఆమె నీకు లైఫ్ ఇచ్చింది. తన బ్రతుకంతా నీకు హారతి పట్టాలని ఆరాటపడింది. అయినా నీ మూర్ఖత్వంతో ఆమెను విడిచిపెట్టి పారిపోయావు. అంతటితో నీ చాప్టర్ 1 ఫర్ ఆల్ క్లోజ్. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆమెను కలుసుకోవడానికి ప్రయత్నించావంటే ఐ వోంట్ టాలరేట్. బీ కేర్ఫుల్. నన్ను నా భార్యను కలుసుకోవద్దని చెప్పడానికి మీరెవరు? మీరే కాదు, ఆ భగవంతుడి దిగి వచ్చిన నన్ను నా లక్ష్మి నుంచి వేరు చేయలేడు. అయినా మీరు విషయంలో జోక్యం చేసుకోవటం ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రండి. నా పిలుపు మన్నించి వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నీ పిలుపునందుకోగలిగినందుకు నేనెంత పొంగిపోయానో తెలుసా? పైగా బహుమతి ఏదో ఎదురు చూస్తుందని ఆశ కూడా పెట్టావు. ఏది? మరి అంత తొందరపడితే ఎలా? ముందు ఆతిథ్యం తీసుకోకుండానే? అంటే నేనేదో గెస్ట్నని నువ్వేదో హోస్ట్నని అనుకుంటున్నావా? పొరపాటు. ఇక్కడికి ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇచ్చేది నేనే. ఈ హోటల్కి నేను మేనేజర్ని. ఇప్పుడు నువ్వు వేయబోయే ఆతిథ్యం కూడా నేను పంపిందే. అంటే నేను హోస్ట్ని. అది సరే గాని ముందు నా బహుమతి చూపించు. బహుమతి తీసుకోవాలని మీకు ఎంత ఆశగా ఉందో ఇవ్వటంలో నాకు అంతకు మించిన ఆనందం ఉంది. అది మన అనురాగ ఫలం. మీరు నాకు మాతృత్వ భాగ్యాన్ని కలిగించారని మీకు తెలీదు. మన దాంపత్య జీవితానికి గ్రహణం పట్టడంతో ఇన్నాళ్ళలో చీకట్లోనే తారట్లాడాం. గ్రహణం విడిచిన జాబిల్లి 1000 కాంతులతో పైకొచ్చినట్టు మనకు బాబు పుట్టాడండి. అదే నేను మీకు ఇస్తాను నా బహుమతి. లక్ష్మి, మిమ్మల్ని ఇలా రప్పించి నా చేతులతో వాడిని మీకు అందిస్తుంటే మీ కళ్ళల్లో తొణికి ఆనందాన్ని తనివి తీరా చూడాలని మీకు చెప్పలేదండి. నువ్వెంత అదృష్టవంతురాలివి లక్ష్మి. మాటలు రాగానే బాబు చేత అమ్మ అని పిలిపించుకున్నావు. నేను నాన్న అని పిలిపించుకోలేకపోయాను. అయినా ఇప్పుడు నేను నాన్నని వాడు ఎలా గుర్తుపడతాడు? నా దగ్గరికి ఎలా రాగలడు? నాన్న అనే వాడి పిలుపుకు పొంగిపోయి గట్టిగా కౌగిలించుకునే అదృష్టం నాకు ఎలా కలుగుతుంది లక్ష్మి? మిమ్మల్ని చూడగానే వాడు తప్పకుండా మీ దగ్గరకు వస్తాడు. చిన్నప్పటి నుంచి వాడు నాన్న ఎలా ఉంటాడు, ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంటే ఎప్పటికైనా మీరు వస్తారని నేను కలిగించిన ఆశ వాడిలో ఎంతగానో వరకలేదు. బాబు బాబు రే, బాబు మీ డాడీ. నాయనా శేఖర్, ఎన్నాళ్ళకి మా లక్ష్మి ముఖంలో చిరునవ్వులు చూశారు. రా బాబు. రా బాబు. బాబు, మమ్మీ దగ్గరికి వెళ్తావా, డాడీ దగ్గరికి వెళ్తావా చెప్పు. రా బాబు. రా బాబు. రా బాబు.
ఈ తీయని క్షణం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. దురదృష్టం మిమ్మల్ని వేరు చేసిన మీ మనసులు మాత్రం మలినం చేయలేదు. ఈ నిండు పున్నమిని ఇలాగే నిలుపుకుంది. బాబు రా రా బాబు, మనం ఆడుకుందామే. దా, అమ్మా నాన్న మాట్లాడుకుంటారు. బాబు రా బాబు, నీ బొజ్జ పెట్టి జోకొడతాను. నా బంగారు తండ్రి కదా, రా రా. రాని పో. చూసావు నానమ్మా, నీ మొదటి నుంచి కావాలనుకున్న వాళ్ళందరూ నన్ను దూరంగా తోస్తారు. చివరికి వీడు కూడా. పిచ్చి తల్లి, ఇది నీ జీవితంలో ఎన్నడూ రానంత పండగ రోజు. ఇది చూసి నువ్వు ఆనందించాలి తప్ప గతాన్ని తలుచుకోకూడదమ్మా. ఒరే బాబు రామ్మా, బుజ్జింది కానీ రా. ఏ ఎందుకలా తెల్లబోతారు? ఇప్పటి వరకు మీ ఇద్దరి కలయికు అడ్డుగా ఉన్నవాణ్ణి ఇప్పుడు ఇలా నవ్వుతున్నానేమిటానే? లుక్ హియర్ చిల్డ్రన్, భార్యాభర్తల మనసులు మంచివైనప్పుడు ఆ ఇద్దరి కలయికు నేనే కాదు భగవంతుడు కూడా ఆపలేడు. అది నా అనుభవంలో తెలుసుకున్న విషయం. అయితే పదే పదే ఒకరినొకరు కలుసుకోకూడదని ఎందుకు చెప్పానంటారా? నాది మాజీ స్కూల్ మాస్టర్ మనస్తత్వం మీకు తెలుసుగా, అందుకే మీ కలయిక ఇలా ప్లాన్ చేశాను. ఎలా ఉంది సార్ మీరు? అవునయ్యా, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావని, ఈ హోటల్లో పనిచేస్తున్నావని తెలిసి ఛాంబర్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడాలని ఇంత నాటకం ఆడాను. అంతేకాదు, రేపు లక్ష్మిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా చేయడంతో నా డ్యూటీ పూర్తవుతుంది. ఆనరబుల్ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి మనం సమావేశమైన సంగతి మీ అందరికీ తెలుసు. మీ అందరి అభిమానంతోనూ సహకారంతోనూ వాణిజ్య రంగంలో విశిష్టమైన స్థానం గల ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఇన్నేళ్లు నాకు చేతనైన సేవ చేశాను. ఈ పదవికి వ్యాపార రంగంలోనే కాకుండా సాంఘికంగా నైతికంగా అర్హత కలిగిన వ్యక్తిని ఎన్నుకోవడం ఆనవాయితీ. కాబట్టి నేను ప్రెసిడెంట్ గా విరమించుకుంటున్న ఈ సందర్భంలో ప్రతిభావంతురాలు సుధా స్ప్రే మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీమతి లక్ష్మిని ప్రపోజ్ చేస్తున్నాను. మీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం. నమస్కారం. మీకు ఆ పట్ల అభిమానం ఉంటే ఉండదు, కానీ షీజ్ అన్ఫిట్. ఇంత చిన్న వయసులో ఉన్న ఆమె అంత పెద్ద పదవిని నిర్వహించడం చాలా కష్టం. ఆల్ రైట్. మీ అందరి అంగీకారం లేకుండా ఈ అమ్మాయే కాదు మరెవరూ ఎన్నుకోబడరని హామీ ఇస్తున్నాను. నా దృష్టిలో ఈ అమ్మాయే సమర్థవంతురాలు కాబట్టి ఈమె పేరు ప్రతిపాదించాను. మీరు వేరే ఎవరినైనా ప్రత్యర్థిని నిలబెడితే వెంటనే ఓటింగ్ జరిపిద్దాం. శ్రీ శంకరయ్య గారిని మా అభ్యర్థిగా నిలబెడదలుచుకున్నాం. సెక్రటరీ గారు, ఓటింగ్ ఏర్పాటు చేయించండి. అక్కర్లేదు. శంకరయ్య గారు ఆగర్భ శ్రీమంతులు, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నవారు. అంతేగాక జూట్ మిల్స్, ఆయిల్ మిల్స్, ఎక్స్పోర్ట్స్ ఎన్నో వ్యాపారాల్లో వారి తేరినవారు, వయస్సులో పెద్దవారు. అందుచేత వారితో ఎవరో ఒక అనామకురాలు పోటీ చేయడానికి మేమెవరూ అంగీకరించాం. మిస్టర్ రంగారావు, గౌరవనీయురాలైన ఒక ఆడపడుచుల గురించి బాధ్యతారహితంగా వ్యాఖ్యానించకండి. నేను శంకరయ్య గారి అర్హతల గురించి చెప్పాను, మీరు ఆవిడ అర్హతల గురించి చెప్పండి. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలు, వ్యాపార రంగంలో అనుభవజ్ఞురాలు, సాంఘికంగా నైతికంగా అర్హురాలు. దట్స్ ఆల్. చాలించండి. ఆవిడ తినడానికి తిండి కూడా లేని దరిద్రం నుంచి వచ్చింది. తనకొక ఉద్యోగం దొరకగానే తన కోసం అహర్నిశలో పాటుపడిన అన్నా వదిలిని ఇంట్లోంచి బయటికి గంటేసింది. అంతేకాదు, ఇప్పటికే ఒక బిడ్డ తల్లిని ఈమె ఇక్కడికి వచ్చి ఈ ఊళ్ళో ఒక హోటల్ మేనేజర్తో విత్తనుడిగా ప్రవర్తిస్తోంది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్. స్టాప్ ఇట్. బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రెసిడెంట్. ఆమె ఆ మేనేజర్ గదిలో ఉండడం,
ఇద్దరూ విలాసంగా గడపడం నా కళ్ళారా చూశాను. మీలో ఎవరికైనా అనుమానంగా ఉంటే ఈ ఫోటోలు చూడొచ్చు. చూడండి. లక్ష్మి! 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 నిజమే, రంగారావు గారు చెప్తుందంతా నిజమే. నాకు ఆ హోటల్ మేనేజర్తో సంబంధం ఉన్న మాట నిజం. మేమిద్దరం కలిసి తిరుగుతున్న మాట నిజం. అయితే ఆయన ఎవరో కాదు, నేను అదే సాక్షిగా పెళ్ళాడిన భర్త. ఇంతకంటే ఏమని బుకాయించగలం? అతనే నీ భర్త నిదర్శనం ఏమిటి? ఎవరు సాక్ష్యం? సాక్ష్యం నన్ను ప్రేమించానని నాటకవాడి పెళ్లిపేటల మీదకు తీసుకొచ్చి తడిగుడ్డతో గొంతుకోవడానికి ప్రయత్నించిన ఆ మధుగారు ఒక సాక్షి. మీరింతసేపు అష్టోత్తరనామాలు వల్లించారే ఈ శంకరయ్య గారు ఆఖరి నిమిషంలో కట్నం ఇస్తేనే తప్ప తాళి కట్టడానికి వీల్లేదని కొడుకును తనతో తీసుకెళ్లిపోయిన పెద్ద మనిషి ఈయన మరో సాక్షి. నేను ఇంట్లోంచి తరివేశానని అపనింద నా మీద మోపి కష్టకాలంలో నన్ను ఒంటరిదాన్ని చేసి నన్ను విడిచి వెళ్ళిపోయిన నా అన్న శ్రీ చలపతిరావు గారు ఆయన మరో సాక్షి. ఆనాడు పెళ్లి పందిట్లో నేను తీసుకున్న నిర్ణయాన్ని హర్షించి కన్న తండ్రిలా నిలబడి అనుక్షణం ప్రోత్సహించి నన్ను స్థితికి తీసుకొచ్చిన శ్రీ సదానందరావు గారు ఒక సాక్షి. ఇదంతా నేను ముందు నా పాతిరత్యాన్ని నిరూపించుకోవడానికి చెప్పటం లేదు, నాకు అవసరమూ లేదు. ఈ ప్రెసిడెంట్ పదవి ఎంతో ఉన్నతమైందే కావచ్చు, కానీ భర్త హృదయంలో స్థానాన్ని మించిన ఉన్నత స్థానం ఆడదానికి మరి ఏదీ లేదు. అందుకే నాకు ఈ పదవి అక్కర్లేదని సవినయంగా మనవి చేస్తున్నాను. అమ్మా లక్ష్మి, క్షమించండి బాబు గారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాతో పోటీ చేసే అర్హత ఈ పెద్ద మనిషికి లేదు. ఈ అయోగ్యుడితో పోటీ చేసే అవసరం నాకు లేదు. లక్ష్మి ఆగు. ఇంతైనా బయటైనా నీ ఓటమి నేను భరించలేను. నువ్వు పోటీ చేయక తప్పదు. లేడీస్ అండ్ జెంట్మెన్, మీరింతవరకు ఎవరో విలాస పురుషుడు అనుకుంటున్న హోటల్ మేనేజర్ని ఈ లక్ష్మి భర్తను నేనే. పోటీకి నిలబడిన ఈ ఇద్దరిలో మీకు నచ్చిన అభ్యర్థిని నిష్పక్షపాతంగా ఎన్నుకోవచ్చని మనవి చేస్తున్నాను. పోటీలో ఉన్న ఇద్దరిలో ఒకరైన శంకరయ్య గారు స్వయంగా విత్డ్రా చేసుకున్నందువల్ల శ్రీమతి లక్ష్మీ శేఖర్ ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారని చెప్పడానికి ఆనందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు మై చిల్డ్రన్. జీవితంలోనూ ఎలక్షన్లోనూ నిబ్బరంగా నిలబడి గెలుపొందినందుకు నీకు, తప్పు చేసినా సరిదిద్దుకున్నందుకు, కుటుంబ బంధాన్ని అర్థం చేసుకుని లక్ష్మి గెలిపే నీ గెలుపుగా భావించినందుకు నీకు కంగ్రాచులేషన్స్. అంతా మీ ఆశీర్వాదం సార్. గాడ్ బ్లెస్ యూ. అటు చూడండి అమ్మా లక్ష్మి, నీ విజయాన్ని కళ్ళారా తిలకించి ఆనందించాలనే మీ కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి పిలిపించాను. మమ్మల్ని క్షమించు లక్ష్మి. ఒరే చలపతి, నా తల్లిది కనకదుర్గమ్మంత పెద్ద మనసు. తాగుబోతుల్ని క్షమించి ప్రేమించగలిగింది. నీదే ఉందిరా. ఏమమ్మాయి, నీ ఇసురు నాకు అర్థమైంది కానీ ఏ రోజునైతే నా కోళ్ల మనసు బాధ పెట్టాను అనుకున్నానో ఆ రోజు నుంచి నేను తాగుడు మానేశాను. ఇప్పుడు నేను సత్యహరిశ్చంద్రుడంత గొప్పవాడిని.